హల్లెలూయా. ఆర్ యు దేర్? ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం. యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట ఏంటండి? మొదటి మాట ఏంటి? లూకా సువార్త బైబిల్ గ్రంథాన్ని తెరుస్తాం. 23వ అధ్యాయం 34వ వచనం. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 23:34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు 7 మాటలు ఆ రోజు సిలువలో దేని కొరకు మాట్లాడాడో, ఏమి ఉద్దేశించి మాట్లాడాడో అవే ఈరోజు మన ముందు మాట్లాడినట్లు. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. ఘనుడా, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, బలవంతుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా ఎవరికి లేని భాగ్యం మాకు అనుగ్రహించావు, మీకు స్తోత్రాలు. ఆ రోజు నాయన మీరు సిలువలో పలికిన ఈ 7 మాటలు మీరు ఏ ఉద్దేశమై, మీరు ఏ చిత్తము చేయాలని మాట్లాడి ఉన్నారు, ఆ ఉద్దేశాలను మరొకసారి మాతో మాట్లాడండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని బలమును శక్తిని అనుగ్రహించి మీ శైలిలో మీ స్థాయిలో మీరు మాట్లాడుకొని నన్ను మమ్మల్ని మీరు బలపరిచి తండ్రి ప్రతి మాట మా జీవితాలు అప్లై చేసుకొని ఈ మాట మీ చిత్త ప్రకారము మాట్లాడిన ప్రతి మాట ప్రకారం మేము జీవించే కృప మా అందరికీ మీరు దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కాబట్టి వీరిని క్షమించండి అనే మాట. మొట్టమొదటి మాట యేసయ్య సిలువలో పలికిన మాట ఇది. యేసయ్య సేవా జీవితం ప్రారంభించినప్పుడు ప్రార్థనతో ప్రారంభించాడు. యేసయ్య తన చివరి ఘట్టము ఆయన తన సిలువలో కూడా ప్రార్థనతోనే ముగిస్తున్నాడండి. హల్లెలూయా. ప్రార్థనతో ప్రారంభించిన ఆయన మినిస్ట్రీ ఈ చివరి సమయంలో కూడా తన లైఫ్ని తను ఎలా ముగిస్తున్నాడంటే ప్రార్థనతోనే ముగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రార్థన మన ఆత్మీయ జీవితంలో మనకు ఊపిరి వంటిదిగా మారిపోవాలి అనేది ఇక్కడ ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎలా మారిపోవాలంట? మన ఊపిరి లాగా. ప్రతి విశ్వాసి జీవితంలో ప్రార్థన ఒక ఊపిరిలాగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. అన్ని వేళలా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఇక్కడ 3 రకాల ప్రజలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకటి పరిసయ్యులు కనిపిస్తున్నారు. వీళ్ళెవరు అంటే చాలా గర్వం కలిగిన మనుషులు. పైకి భక్తి ఉంటుంది కానీ లోపల శక్తి లేని వారిగా, వేషధారిగా ఉన్న ప్రజలు ఈ పరిసయ్యులు. వీరు ఒక పక్క నిలబడి ఉన్నారు. అలాగే అక్కడ ఇంకొంతమంది కూడా అక్కడ ఉన్నారు. ఎవరు అనంటే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకులు. 3 రకాల ప్రజలు అక్కడ ఉన్నారు. అయితే 3 రకాల ప్రజలు దేవుడి దగ్గర మేలు పొందని వారు మాత్రం కాదండి, పొందినవారే. పరిసయ్యులు పొందినవారే, ప్రధాన యాజకులు పొందినవారే. అక్కడ మెయిన్గా ఇజ్రాయెల్ ప్రజలు కదండి. ఎన్నోసార్లు దేవుడు వారి జీవితాల్లో వారి యొక్క నడవడికలో ఎన్నో అద్భుతాలు చేసిన ప్రజలు చాలామంది ఉన్నారు. దైవజనుడు ఇందాక అనేక విషయాలు తెలియచేశారు కదా. సో 2 చేపలు 5 రొట్టెలు తినిన ప్రజలు అక్కడ చాలామంది ఉన్నారు. అద్భుతాలు పొందినవారు, ఆశ్చర్యకార్యాలు చూసిన వారు ఉన్నారు. ఏ స్వరాలైతే పోయిన ఆదివారం ఏం జరుపుకున్నామండి? మనము ఏం జరుపుకున్నాం? మట్టల ఆదివారం కదా. పోయిన ఆదివారం రోజు, మట్టల ఆదివారం రోజు ఏమని అరిశారు? హోసన్నా జయము, హోసన్నా జయము అని అరిచి నువ్వు మాకు కావాలి, మా రక్షకుడిగా ఉండాలని అడిగిన వారు వితిన్ 4 days 4 రోజులు రాగానే గుడ్ ఫ్రైడే రోజున వాళ్ళు ఏమని అరుస్తున్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి. వీళ్ళు ఎవరండి? దేవుడి దగ్గర, యేసయ్య దగ్గరున్న వారు, మేలు చూసిన వారు, అద్భుతాలు చూసిన వారు, ఆశ్చర్యకార్యాలు చూసిన వారు, యేసయ్య చేతితోటి
తిన్నవారు. చాలాసార్లు మనం చెప్తాం కదా, నా చేతి ముద్ద తిని, నా దగ్గర తిని ఈరోజు నాకు వ్యతిరేకం అయిపోయారు అని చెప్పుకుంటాం కదా. ఒకప్పుడు లేకపోతే మేము పెట్టితే తిన్నాడు, ఈ రోజున నాకే ఎదురైపోయాడు. అలాంటి ఒక సిచ్యువేషన్ మనం కూడా ఒక్కొక్కసారి అనుభవించి ఉంటాం కదా. సో యేసయ్య దగ్గర కూడా తిని, ఆయన దగ్గర నడిచి ఆయన అద్భుత కార్యాలు పొందిన వారు ఈరోజు ఏమంటున్నారండి? చంపేయండి, ఈయన మాకు అవసరం లేదు. రక్షించే అవకాశం ఉంది ఈయనని. ఆ బర్రపాను వదిలిపెట్టాలా, యేసయ్యని విడిచిపెట్టాలంటే మాకు యేసయ్య వద్దు, అతన్ని చంపేయండి అని కేకలు వేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు ప్రజల మనస్తత్వం కూడా అలాంటిదే. ప్రజలు ఏంటంటే ఇలా చేశారు, అలా చేశారు, కోపము కానీ ఆగ్రహము వాస్తవానికి తెలీదు. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడండి? అంత చేస్తున్నప్పటికీ వీరిని క్షమించండి ప్రభా. ఒకప్పుడు ఆయన దగ్గర తిన్నవారు, ఆయన అద్భుతాలు చూసిన వారు ఈరోజు ఏమంటున్నారు? చంపేయండి అన్నప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏమంటున్నాడు? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి ప్రభువా అని యేసయ్య. ఇది ఒక మాదిరిగా మనము చెయ్యాలని ప్రభు మనకు విడిచిపెట్టిన మాదిరండి ఇది. ఆయన వెళుతూ చివరిగా మాట్లాడిన 7 మాటలు కదా. మన కుటుంబంలో ఎవరైనా మంచి తండ్రి కానీ లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్స్ చచ్చిపోయినప్పుడు ఏదైనా మాట చెబితే జీవితకాలం అంతా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఎవరికి అనిపించినా మా నాన్న చచ్చిపోయే ముందు ఇది చెప్పాడండి, లేకపోతే మా వాళ్ళు ఇది చెప్పారండి కాబట్టి మేము ఇదే చేస్తామండి అంటాం. ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తను మరణిస్తూ మొదటిగా మాట్లాడిన మాట, నీ పట్ల ఒకవేళ ఇట్లాగే నీ ప్రవర్తించుండొచ్చు కాక, ఎలాగా? నీ సొమ్ము తిని, నీ దగ్గర బ్రతికి, నీ చేతి నీళ్లు తాగి, నీకు ఆటంకకరంగా జీవించినా సరే వారిని క్షమించి విడిచిపెట్టు, వారిని నేను చూసుకుంటాను. నేను చేసినట్లు నువ్వు చేస్తున్నావు కాబట్టి, నువ్వు క్షమిస్తున్నావు కాబట్టి, వారు ఇచ్చిన దానికంటే, వారు నీ దగ్గర తీసుకున్న దానికంటే 2 అంతలుగా నీ జీవితంలో నేను మేలు చేస్తాను అంటున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాయి, నాకు క్షమించేయి అని ఈరోజు ప్రభు మనకు పిలుపునిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఒకవేళ ఎదురై ఉండొచ్చు గాక, రైట్ నో నువ్వు పడుతుండొచ్చు గాక, వాళ్ళని బట్టి వేదన చెందగాకు బిడ్డ. దేవుడు అంటున్నాడు, క్షమించి విడిచిపెట్టాం. దేవునికి స్తోత్రం. మానవ మనుషులుగా అది అసాధ్యమా అండి? సాధ్యమా? మానవ మనుషులంగా మనము అసాధ్యం అని కదా. మరి నాకు అంత చేస్తే ఎలా క్షమించమంటామండి? క్షమించలేని తప్పు చేశాడు వాడు, జీవితంలో అని క్షమించలేను చెప్తా ఉంటాం. ప్రభు అంటున్నాడు ఈరోజు క్షమించమని ఈరోజు మనకు నేర్పిస్తున్న విషయం అండి. నీ భార్యని క్షమించు, నీ భర్తని క్షమించు, నీ చుట్టూ ఉన్న వారిని క్షమించు, దేవుడికి అప్పగించు. దేవుడు నీ జీవితంలో నువ్వు పొందలేని కార్యాలు ఆయన మన జీవితంలో జరిగిస్తాడు. క్షమాపణలో నెమ్మది ఉందండి, క్షమాపణలో సమాధానం ఉంది, క్షమాపణలో ఆరోగ్యం ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక వ్యక్తి మీద క్రోధం పెట్టుకుంటే, కోపం పెట్టుకుంటే అది మన ఆరోగ్యానికి మంచిది కాదు కదండి. కోపం ద్వారా ఏమొస్తున్నాయి చెప్పండి? బీపీలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్త, డేంజర్. బీపీ పెరిగితే డేంజర్ కాదా? బీపీ పెరిగితే ఏమవుద్దండి? డేంజర్ మనిషి ప్రాణానికి. కాబట్టి కోపము నీ హృదయంలో ఉండుట ద్వారా నీ బీపీ పెరిగి నీ ఆరోగ్యానికి నష్టం చేసుకున్నాడు కంటే క్షమించి ప్రభువుకు విడిచిపెట్టే ఆ క్షమాపణలో ఉండే నెమ్మది, సమాధానం నీకు అనుగ్రహిస్తాడు. ఆ సమాధానం పొందుకొని పోయిన దాని గురించి ఆలోచించకుండా నువ్వు ముందుకెళ్ళు. ముందున్న నీ ప్రయాణంలో, ముందున్న నీ జీవితంలో అన్నిటినీ పొందుకొని స్థిరంగా నిలబడేవాడిగా, ఒక కొండ మీద నిలబడేవాడిగా ప్రభు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు క్షమిస్తే ప్రభు దగ్గర క్షమించబడతావు. అవునా? మనం క్షమిస్తే ప్రభు దగ్గర క్షమించబడతావు. దైవికమైన శక్తి ఉంది క్షమాపణలో దైవికమైన శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని శక్తి కావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? వావ్, మీ అందరికీ కావాలి. అవునా? అయితే మనం ఏం చేయాలి? ఈరోజు ఎవ్వరి గురించి మన మనసులో గడ్జొద్దండి. ఈరోజు క్షమించేయండి. దేవుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్తుండగానే ఒక అమూల్యమైన శక్తితో మనల్ని పంపించబోతున్నాడు. హల్లెలూయా. ఎన్నడూ పొందుకోలేని ఒక గొప్ప బలము ఈరోజు నువ్వు పొందుకొని వెళుదుగాక.
హల్లెలూయా. ప్రతి ఒక్కరిని క్షమించే మనసు మనకు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. సో దేవుడు మొట్టమొదటి మాట సిలువలో పలికిన మాట క్షమాపణ. క్షమిద్దాం, దేవుని బిడ్డలుగా వదిలేద్దాం, ప్రభువే మన జీవితంలో కార్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట ఏమంటున్నాడండి? లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేశారు. మనందరికి తెలుసు, చాలాసార్లు ధ్యానం చేసినట్లే యేసయ్యతో పాటు మరొక 2 దొంగలు కూడా సిలువ వేశారు కదండి. అటొక పక్క ఇటొక పక్క. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో అటొక పక్క ఇటొక పక్క దొంగలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో వారి పేర్లు రాయలేదు, కానీ చరిత్ర గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఒక దొంగ పేరు గిస్మస్, మరొక దొంగ పేరు డిస్మస్. మొదటి దొంగ కుడివైపున ఉన్న దొంగ పేరేమో డిస్మస్, రెండవ దొంగ ఎడమ వైపు ఉన్న దొంగ పేరేమో గెస్మస్. ఓకే, వీరిద్దరు మధ్యలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కదండి. యేసయ్య అన్యాయపు తీర్పు తీర్చబడి వారి మధ్యలో ఉన్నాడు. కానీ వారు మాత్రము ఏదో ఒక దొంగతనమో ఏదో ఒక పని చేసి వారు సిలువెక్కారు. కానీ మధ్యలో ఉన్న యేసయ్య ఏమీ చేయకుండా కదండి అనవసరంగా దెబ్బలు తిని వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు. కానీ ఇక్కడ చూడండి, 2 దొంగల్లో ఒక దొంగేమో స్పందిస్తున్నాడు, ఒక దొంగేమో తృణీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడేం చేస్తున్నాడు? స్పందిస్తున్నాడు, రెండోవాడు తృణీకరిస్తున్నారు. ఇలాగే ప్రపంచంలో కూడా 2 రకాల ప్రజలు ఉంటారండి. ఎవరు? ఒకరు తృణీకరించేవారు, ఒకరు అంగీకరించేవారు. దేవుని మాట మన దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని గద్దింపు మన దగ్గరకు వస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అంగీకరించి నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటారు. కానీ రెండో రక ప్రజలు ఏంటంటే నాకు గాదులే అన్నట్లు పెడ చెవిన పెట్టి తృణీకరించి వెళ్తుంటారు. ఎవరయ్యా వీళ్ళంటే క్రైస్తవులే, దేవుని బిడ్డలే, దేవుని ప్రతి వారం బైబిల్ పట్టుకొని వచ్చేవాళ్ళే. కానీ ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. ఇక్కడ 2 దొంగల్లో ఒక్కడు అలాగే ఉన్నాడు, తృణీకరించే వ్యక్తిగా ఉన్నాడు, తృణీకరిస్తున్నాడు. ఎడం సైడ్ ఉన్న దొంగ ఏమంటున్నాడు? ఈయన పక్కన దొంగ పాప క్షమాపణ పొందకుండానే చచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అంటున్నాడు. కానీ ఒకడు డిస్మస్ ఏమంటున్నాడు? అరే మనకైతే ఇది కరెక్ట్, కానీ ఆయన కరెక్ట్ కాదురా, నువ్వు అట్లా అనకు, నువ్వు అలా అనొద్దా ఆయన అని చెప్పి పక్కన వాడిని ఇంకా తిడుతూ ఉన్నాడు. అంటే చూడండి, ఎప్పుడు కూడా యేసయ్య గురించి మేబీ వాళ్ళు వినుండొచ్చు తప్ప యేసయ్య గురించి సరిగ్గా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, అద్భుతకరాలు వాళ్ళు అనుభవించలేదు. కానీ ఒక వ్యక్తి అంగీకరిస్తున్నాడు, ఒక వ్యక్తి తృణీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అని అంటున్నాడు ఈయనకి ఈ శిక్ష కరెక్ట్ కాదు, మనకైతే కరెక్టు. వాడంటున్నాడు ఏ నేరం చేశాడో ఏమో, శిలువ మీదకి వచ్చేసాడు అన్నట్టుగా ప్రభు మాట్లాడుతూ ఉంటే ఒకడు అంగీకరిస్తున్నాడండి. ఈరోజు సంగమా దేవుని బిడ్డలారా, వాస్తవానికి దూషణ చేస్తున్నాడనో లేకపోతే రాజనో చెప్పుకుంటున్నాడనో రాయాలి. కానీ ఇక్కడ చూస్తే దేవాది దేవుడు యొక్క కృప చూడండి. ఎవడైతే అంగీకరించాడో వానిని ఆయన రాజ్యములో చేర్చుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య వైపు చూస్తున్నాడు. ఆ మొదటి దొంగ ఏం చేస్తున్నాడండి? యేసు వైపు చూస్తున్నాడు. ఎప్పుడైతే యేసు వైపు చూస్తున్నాడో అప్పటి వరకు ఉన్న తన డెస్టినీ మారిపోయింది, తన ఆలోచన మారిపోయింది, తన ఫేట్ మారిపోయింది. సిలువల్లో ఆయన ప్రవర్తన, ఆయన మాట్లాడే తీరు గ్రహించాడండి. ఒకడేమో తృణీకరించాడు. కాబట్టి ఏమంటున్నాడు? యేసు రేపు నీ రాజ్యములోకి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఏమంటున్నాడండి? నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు అనే మాటకు అర్థం ఏంటండి? రక్షకుడు అని అర్థం. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో.
యేసయ్యకు ఒక రాజ్యం ఉందని గమనించాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ మాట తన చరిత్రను మార్చేసింది, తన ఎటర్నిటీ లైఫ్ను మార్చేసింది. దేవుని రాజ్యం ఒకటి ఉందని నువ్వు గ్రహించినప్పుడు దేవాతి దేవుడు నీ జీవితంలో కూడా ఒక మంచి కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, మరణము తర్వాత జీవం ఉందని గమనించాలి. మరణించిన తర్వాత నా ప్రభు దగ్గరికి వెళ్ళాలన్న ఆశ మనకు ఉండాలి, ఆ రక్షణ వాంఛ మనకు ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, ఇది మంచి అనుకూల సమయము యేసయ్యను అంగీకరించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ వ్యక్తి అంగీకరించాడు కాబట్టి యేసయ్య రాజ్యంలో ఆయన చోటు సంపాదించుకున్నాడు. తృణీకరించిన వాడు నిత్య నరకానికి పాత్రుడైపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా చూడాలో అలా చూసాడండి. అందుకే సంవత్సరం అంతా చదివినోడు కాదు, సంవత్సరం అంతా నువ్వు 10 పుస్తకాలు రాసావని కాదు, ఎగ్జామ్లో నువ్వు ఎలా రాసావన్నదే ఇంపార్టెంట్ కదండి. నేను సంవత్సరం అంతా బాగా చదివానండి, బుక్కులు నింపేశానండి, బ్యాగులు బుక్కులు రాశానంటే అక్కడ నువ్వేం రాయకపోతే నువ్వు సంవత్సరం అంతా చదివినా వ్యర్థమే. అందుకన్నాడు, ఒక పరీక్ష నీకు వచ్చినప్పుడు, ఒక శ్రమ నీకు వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని దేవుడి దగ్గర చాటడమే అసలైన క్రైస్తవ్యము. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ శ్రమ, నీ కష్టముల్లో తృణీకరించేవాడిగా చాలామంది ఏం చేస్తారండి, అద్భుతాలు జరిగితే అంగీకరిస్తాం, శ్రమ వస్తే దేవుడు నాకేం చేయలేదని తృణీకరిస్తాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీకు ఒక రాజ్యం ఉంది. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ప్రభు నీ కొరకు రక్తం కార్చాడు. ఈరోజు మొదటి దొంగ వలె కాక రెండవ దొంగ ఎలాగైతే దేవుణ్ణి చూశాడో, ఎలాగైతే అంగీకరించాడో, ఒకవేళ ఈ ప్రాంగణంలో కూర్చొని నీకు రక్షణ లేకపోతే ఒక్కసారి మాటలు వింటుండగా ఆలోచన చేయి, దేవుని రక్షణలోకి రా. ఆయన నిత్యత్వము, నిత్య రాజ్యము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆయన నిత్య రాజ్యములను చోటు సంపాదించుకునే కృప ఈరోజు ప్రభు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే నేడు నీవు నాతో పాటు పరదైస్సులో ఉంటావు. హల్లెలూయా. అంగీకరించిన వాడికి, తృణీకరించిన వాడికి కాదండి. కష్టములో, నష్టములో, బాధలలో, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా ఆయన పట్టుకొని గట్టిగా విడవకుండా ఎవరుంటారో వాడి జీవితం ఎప్పుడు, వాడి జీవితాన్ని ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాడంట, పరలోక రాజ్యంలో మన ప్రార్థనలను, మన కన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆయన మన శ్రమకు ఒక ముగింపును అనుగ్రహించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనము. అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. చాలండి, ప్రేమ మాట ఈ మాట, ప్రేమ సందేశం, అనేకుల్ని చలింపచేసే మాట ఈ మాట. హల్లెలూయా. ఒక పొడవైన శిలువ మీద ఆయన వేలాడుచున్నాడు. క్రిందకు చూసినప్పుడు తన తల్లి, శిష్యుడైన యోహాను అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆ బాధలో, ఆ కష్టంలో కూడా యోహాను గారు మొదట పారిపోయినప్పటికీ తర్వాత తిరిగి వచ్చాడండి. ఫస్ట్ లేడు యోహాను, సిలువకు అప్పచెప్పినప్పుడు పారిపోయాడు, శిష్యుల్లో ఒక్కడైన యోహాను. కానీ తర్వాత తిరిగి తెలుసుకున్నాడు, ఉంటే నా చావనైనా చేస్తాను కానీ నా ప్రభు దగ్గరికి నేను వెళ్లకుండా ఉండలేను, పారిపోయేవాడిగా, పిరికివాడిగా నేను ఉండను, ఎవరికో భయపడి నేను బ్రతకనని చెప్పేసి మరలా తిరిగి వచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. వచ్చి అక్కడ నిలబడినప్పుడు కన్న తల్లిని అలాగే శిష్యుని అక్కడ చూసినప్పుడు ఆ తర్వాత యేసుక్రీస్తు ఏమంటున్నాడండి, యోహానుని పిలిచి తల్లికి అప్పగిస్తున్నాడు. గల కారణం ఏంటయ్యా అనంటే, ఆల్రెడీ యేసయ్యకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలుంది, వీళ్ళందరూ ఉన్నారు కదా, చూసుకుంటారు కదా. యేసయ్య ఎందుకు ప్రత్యేకంగా తన తల్లిని శిష్యుడైన యోహానుకు అప్పగించాడంటే, వాస్తవానికి ఇప్పుడు ఈ రోజుల్లో కనుక మనం చూస్తే, మా వాడు జైలుకి వెళ్ళి వచ్చాడండి అని గొప్పగా ఎవరైనా చెప్పుకుంటారండి? చెప్పుకోరు, అవమానకరం కదా. ఇప్పుడు యేసయ్యను తప్పు చేశారు అని సిలువలో వేలాడేశాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క తల్లినని, యేసుక్రీస్తు యొక్క కుటుంబానికి చెందినవారమని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఇష్టపడరు కదండి. అయితే ఆల్రెడీ అందుకే యేసయ్య ఎందుకు అప్పగించాడంటే, ఇప్పుడు తల్లి వెళ్ళి అక్కడ ఉన్నంతసేపు తమ్ముళ్ళు రాలేదు, చెల్లెలు రాలేదు, వీళ్ళు నాకే ఈ రీతిగా
జరుగుతున్నప్పుడు దగ్గర లేరు, పారిపోయిన వారిగా ఉన్నారు. రేపు నా తల్లిని పట్టించుకుంటారో లేదో అనే ఉద్దేశముతో ఏం చేశాడండి, శిష్యుడు ఆయన యోహానికి అప్పగిస్తా ఉన్నాడు. నీవు ఇక నుంచి నా తల్లిని నీ తల్లిలాగా ఆదరించి చూసుకో అని తన తల్లిని ఈ యొక్క యోహానికి దేవాతి దేవుడు అప్పగిస్తున్నాడండి. సొంత వారే నెగిటివ్ అయిపోయారు. ఇక తన తల్లిని చూసుకుంటారో లేదో, ఎందుకంటే వారు స్పిరిచువల్గా లేరు, ఆత్మీయంగా లేరు, దేవుని వాక్యానికి భయపడేవారుగా బ్రతకటం లేదు వారు. కాబట్టి ఎక్కడ వదిలేస్తారో లోకానుసారంగా. మరి ఈరోజు చూస్తే మనం ఎలా ఉంటనే అండి, తల్లిదండ్రులను వృద్ధాప్య రాగానే చాలామంది వదిలేసేవారుగా, పట్టించుకొని వారుగా. నేనెందుకు చూడాలి? నీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు మీరు ఒకవేళ 4 అన్నదమ్ములు అనుకోండి, ప్రతి నెల నీ తల్లిదండ్రులను పంచుకుంటున్నావంటే నువ్వు ఆల్రెడీ చచ్చిపోయిన వాడితో సమానం అంతే. ఎందుకో తెలుసా? నీ తల్లి తన రక్తము, తన కడుపులో నుంచి రక్తము చీల్చి నిన్ను కన్నది కదా. మరి ఈరోజు ఒక ముద్ద అన్నం పెట్టడానికి ఏం చేస్తున్నారంటే తల్లిని పంచుకుంటున్నారు. ఒక నెల నువ్వు ఇంటికెళ్ళు, నేనెందుకు పెట్టాలి సంవత్సరం? వాడు నిమ్మ తినలేదా? వాడికి నువ్వు పంచలేదా? నేను ఎందుకు పెట్టాలి? భయంకరమైన రోజులండి ఇవి. నేను అంటాను, ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మీయుడిగా నీ తల్లిని నెల పంచుతున్నావంటే నువ్వు ఆల్రెడీ చచ్చిన వాడితో సమానం అంతే. తల్లిదండ్రులను చక్కగా చూసుకోండి. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది, తల్లిదండ్రులను చూడకుండా సన్మానించని వాడు మరణ శిక్షకు పాత్రుడు. ఏ శిక్ష? ఇక వాడికి ఇక క్షమాపణ అది ఏది లేదు, ఇంక అంతే. ఎవరో మాటలిని, నీ భార్య మాట, భర్త మాట, ఎవరెవరో మాటలని విడిచిపెట్టద్దు. నీ తల్లిని తన వృద్ధాప్యమందు నీ బిడ్డల్ని ఎలా చూసుకుంటావో అలా నీ తల్లిదండ్రులను చూసుకో. దేవునికి స్తోత్రం. ఈ మాట మనకు నేర్పించడానికే తను మరణిస్తూ కూడా, తన స్థితిలో ఉండి కూడా మనం ఈ లోకానుసారంగా అయితే పట్టించుకోము. మనకంత సోయ ఉండదు కదండి ఆ బాధలో ఉన్నప్పుడు. కానీ యేసయ్య ఆ స్థితిలో ఉండి కూడా తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడంటే ఏమి నేర్పిస్తున్నాడు ఈ మాట ద్వారా? మనకు ఎలాంటి పరిస్థితి వచ్చినా, మనకు ఎలాంటి స్థితిగతులు వచ్చినా, మనల్ని కన్న మన తల్లిదండ్రుల్ని ఎవరో చెప్పారని, ఎవరో ఏదో అన్నారని, ఆమెదో నీకు ఇవ్వలేదని, వాడికేదో ఎక్కువ చూసిందని కాదు. ఒక ఆత్మీయుడిగా నువ్వు, ఆమె నీకు ప్రాణం పెట్టి మరి నీకేమిచ్చింది? జన్మనిచ్చింది. దాని కొరకైనా నువ్వు ఆమెని కడ వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ మాట మనకు నేర్పించడానికి ఈ విషయం అక్కడ జరుగుతూ ఉందమ్మా. ఇదిగో నీ కుమారుడు. తను మరణిస్తూ కూడా ఇంకొక ఆత్మీయుడు, ఎందుకంటే యోహాన్ని చూస్తున్నాడు కదా ఎప్పటి నుంచో, ఈ నా శిష్యుడైతే నా తల్లిని బాగా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో. ఇప్పుడు వీళ్ళు 4 అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళు నెలకు ఒకడు పంచుకుంటాడేమో నా తల్లిని, నెలకి ఒక తిప్పుతూ ఉంటాడేమో. తన వృద్ధాప్యమందు చల్లగా ఒకే దగ్గర ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇక్కడికి మూటలు వేసుకునే పరిస్థితి నా తల్లికి రాకూడదు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాడండి? యోహానికి అప్పగిస్తున్నాడు. ఇక్కడ కూర్చోనో లేకపోతే లైవ్లో ఈ మాటలు వింటున్న నీవో వృద్ధాప్యంలో ప్రశాంతంగా తన మనస్సును ఉంచేలాగా నీ తల్లిదండ్రుల పట్ల నీ వైఖరి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా మీ తల్లిదండ్రులు చూసుకోమని మనకు నేర్పిస్తున్నాడండి ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వ మాట, మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 వచనాలు. మార్కు సువార్త. ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకయ్యా విడిచిపెట్టావని తండ్రికి మొరపెడుతున్న మాట ఇది. ఈ దినము అంతా, ఆ రోజు, ఆ దినములన్నీ కూడా చూడండి, ఆ రోజున ఎలా జరిగింది? మధ్యాహ్నం అంతా కూడా చీకటి అయిపోయింది, మనందరికీ తెలుసు కదా. నిట్ట మధ్యాహ్నము 3 గంటల టైంలో ఎలా మారిపోయింది? ఆ ప్రాంతం అంతా, దేశం అంతా కూడా కటిక చీకటి కమ్మింది. ఆమోస్ గారు ప్రవచించిన ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడ్డం మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 9వ వచనం నోట్ చేసుకున్న తర్వాత చదవండి. ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు అనగా
కటిక చీకటి భూమి మీద కమ్మెను అనే మాట అక్కడ ఉంటుందండి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య ఈ మాట అన్నాడో ఏమని, నా దేవా ఎందుకయ్యా నా చేయి విడిచిపెట్టావని అన్నప్పుడు అక్కడ భయంకరమైన చీకటి మనం చూస్తూ ఉన్నాం. తండ్రికి బలహీనులమైన మనం ఎలాంటి వారమండి? తండ్రి దృష్టికి బలహీనులం కదా. బలహీనులైన మన కొరకు యేసయ్య, బలవంతుడైన యేసయ్య చెయ్యిని విడిచిపెట్టాడు ఆ సమయంలో. ఎందుకు విడిచిపెట్టాడంటే ఆయన ఏదైతే సంకల్పించాడో, ఆయన కృప ఏదైతే సంకల్పించిందో, మన పాపములను మన దోషములను కడగాలని, మనకు పవిత్రత రావాలని ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పము నెరవేరుతున్న క్రమంలో యేసయ్య అంతా కూడా ఎలా నింపబడ్డాడు? పాపముతో నింపబడ్డాడు కదా, దోషముతో నింపబడ్డాడు. తండ్రి ఆయన ముఖాన్ని చూడలేక అప్పటి వరకు పట్టుకున్న యేసయ్య చెయ్యిని, పాపాత్ములను ఆయన చూసే దేవుడు కాదు, నిర్దోషులను ఆయన చూసే దేవుడు కాదు, అపవిత్రులు ఆయన పట్టుకునే దేవుడు కాదు. కాబట్టి వెంటనే తండ్రి ఏం చేశాడండి? తన చెయ్యిని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే తండ్రి చెయ్యి ఉన్నంతసేపు ఆయనకి అంత బాధ వస్తున్నా కూడా తండ్రి నాతో ఉన్నాడన్న ఆదరణ. కానీ ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో వెంటనే ఆయన అంటున్న మాట, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా అని అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేయబడినప్పుడు తండ్రి తన చేతిని విడిచిపెట్టాడు. ఎందుకు ఈ మాట మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఈ కేక వేయడానికి గల కారణం ఏంటంటే, మన హృదయంలో ఉన్న ప్రతి పాపము బహిర్గతము చేయటము ద్వారా ఆయన సిలువెక్కాడు. ఎందుకు సిలువెక్కాడు? మన పాపం బహిర్గతం అవడాన్ని బట్టి ఆయన సిలువెక్కడం జరిగింది. క్రీస్తు నీతిమంతుడై ఉండి అవినీతిమంతులైన మనల్ని తన తండ్రి దగ్గరికి చేర్చడానికి ఆయన సిలువెక్కాడు. కాబట్టి ఆ పని పూర్తయ్యే క్రమంలో దేవుడు ఆయనని చేయి విడిచిపెట్టి మనల్ని హత్తుకున్నాడు. కాబట్టి ఆ బాధలో యేసయ్య ఏమంటున్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అనే ఒక కేకకు కారణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడండి? యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట మానవుడిగా ఉన్నాడు కాబట్టి భౌతికంగా చాలా శ్రమ పొందాడు, శారీరకంగా బాధ పొందాడు కాబట్టి దప్పిగొంటున్నాడేమో అని చాలామంది అనుకుంటుండొచ్చు. కానీ ఆయన నిజంగా దప్పిగొంటుంది ఆయన తన యొక్క దాహము కొరకు కాదండి. వాళ్ళు ఏమనుకున్నారంటే నిజంగా దాహం అవుతుందేమోనని గబగబా చిరకను తెచ్చి ఒక కర్ర ద్వారా అంటించి ఆయనకి పెట్టడానికి ప్రయత్నం చేశారంట. ఎందుకంటే శిలువ మీద ఎక్కిచ్చాడు కదా, పొడుగ్గా ఉన్నాడు. కర్రగా పెట్టి మరి పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసయ్య నిరాకరించారు. ఎందుకు నిరాకరించారంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ చిరకకి ఏమంటించారంటే ఒక వెనిగర్ అంటే తెలుసా మీకు? వెనిగర్తో పాటు ఆ వెనిగర్లో ఏం కలిపారంటే టెట్లాస్థాయి అనే ఒక మత్తు మందు ఆ వెనిగర్లో కలిపి, ఎందుకు ఆ మత్తు మందు ఇచ్చారంటే దెబ్బలు తెలియకుండా కొంచెం మత్తుగా ఆ శ్రమ ఆ నొప్పి తెలియకుండా ఉండటానికి ఈ యొక్క మందు పనిచేస్తుంది. కాబట్టి అంత శ్రమ పడుతున్నారు కదా అని మానవతా దృక్పథంతో ఏం చేశారంటే అంత చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక మత్తు లాంటి ఒక చిరకను ఆయన కంటించడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసయ్య తెలుసుకొని ఈ చిరకను నాకు కంటిస్తున్నారు, ఎందుకంటే ఆయన నొప్పి భరించడానికే వచ్చాడు, ఆయనకి నొప్పి కొరకే వచ్చాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, నిరాకరిస్తున్నాడు. చిరకని నిరాకరించి తీసుకోవడానికి ఇష్టపడలేదు ఆయన. ఎందుకు అనంటే ఆయన ఇదన్నిటినీ కావాలనే భరించడానికి వచ్చాడు కాబట్టి ఆయన అందుకే దాన్ని తీసుకోలేదు. దప్పిగొను వాళ్ళారా నా యొద్దకు రండి అని ఆహ్వానించిన దేవుడు ఈరోజు ఏమంటున్నాడండి, దప్పిగొంటున్నాడు. దప్పిక ఎలా తీర్చబడుతుంది? ఒక సమరయ స్త్రీ ఒక గుంటలో నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఏమంటాడు, ఈ నీళ్లు ఇంకెన్నాళ్ళు తాగుతావు, నా యొద్దకు రా, నేను జీవ జలమును నీకు అనుగ్రహిస్తాను అంటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తను మరణిస్తూ కూడా తను జీవాహారంగా మారటానికి మారాడు. ఎందుకంటే ఆయన దప్పిక ఎప్పుడు తీరుతుంది అని అంటే నీకు జీవాహారం సరిగ్గా అందినప్పుడు. ఏంటా జీవాహారము?
దేవుని వాక్యము నీ జీవితంలో నువ్వు అప్లై చేసుకుంటున్నప్పుడు ఆయన నిన్ను బట్టిన దాహము తీర్చబడుతుందంట. హల్లెలూయా. అంటే మనము ఎలా ఇవ్వము, వాక్యాన్ని అంగీకరించలేని వారిగా ఉన్నాం, ఇంకా జీవాహారము తినట్లా. అందుకే మనల్ని బట్టి ఆయన దాహం కలిగి ఉన్నాడంట. ఎందుకు? ఆ జీవాహారమును తిన్నప్పుడు ఆయనకు దప్పిక తీరుతుందంట. దేవునికి స్తోత్రం. ఆ జీవాహారంలో ఉన్న శక్తిని, మాధుర్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఆ జీవాహారాన్ని నీ జీవితంలో అప్లై చేసుకొని వాక్యానుసారమైన జీవితము నువ్వు కలిగి ఉండి ఇతరులకి సాక్షి బిడ్డగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు బ్రతికినప్పుడు నిన్ను బట్టి ఆయన దాహం ఏమొద్ది తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. సిలువలో శారీరకంగా బాధపడింది చాలా తక్కువే, కానీ ఆత్మీయంగా మనల్ని బట్టి ఇంకా స్టిల్ బాధపడుతున్నాడు. గల కారణం ఏంటో తెలుసా అండి? తండ్రి సన్నిధికి మనం రాలేకపోతున్నాం, వాక్యాన్ని వినలేకపోతున్నాం, వినిన దాన్ని అప్లై చేసుకోలేకపోతున్నాం, అప్లై చేసుకున్న దానిని జీవితంలో పాటించలేకపోతున్నాం. అందుకే మనల్ని బట్టి దాహము కలిగి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు దాహం తీర్చబడుతుందో తెలుసా? నువ్వు మారినప్పుడు. ఆల్రెడీ నేను మారాను కదండి, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను క్రైస్తవుడిగా ఉన్నాను, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను కాదు. ఆత్మీయంగా పరిపూర్ణమైన స్థితిలోకి నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. నువ్వు కట్టబడాలి, నువ్వు రక్షణ రావాలి, నువ్వు ఫలించాలి, ఉపదేశ క్రమంలోకి రావాలి, చెడు వ్యసనాలు విడిచిపెట్టాలి. చెడు ఆలోచనలు విడిచినప్పుడు ఆయన నీ కొరకై దప్పిక కొంటున్న ఆ దాహం ఏమవుద్దంటే, నువ్వు ఈ క్రియలన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆయన దాహము తీర్చిన వాడిగా నువ్వు మార్చిపోతావు. ఇప్పుడు ఆయన అంటున్నాడు దాహం అవుతుందంటే నేను ఎలా నీ దాహము తీర్చాలంటే, ప్రభు అంటున్నాడు కంప్లీట్గా మారు మనస్సును పొందాలని ప్రభు మాట్లాడుతున్నాడండి ఈరోజు మనతోటి. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు శారీరకమైన వారిగా బ్రతికాం, ఇక ఆత్మానుసారులుగా మనల్ని బ్రతకమని ఈరోజు పిలుపునిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 6వ మాట ఏమంటున్నాడండి? సమాప్తమైంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసుక్రీస్తు ప్రభు సుమారు 12 గంటల నుంచి అంతకంటే ఎక్కువే, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, అప్పటి నుంచి చిత్రహింసలకు గురవుతూనే ఉన్నాడు. ఆయనకి సభ అంతా కూడా అయిపోయేసరికి మార్నింగ్ అయింది. అప్పటి నుంచి ఇంకా సిలువలో ఆయన దెబ్బలు తింటూనే 3 గంటల వరకు కూడా ఆయన మనుషుల చేతికి అప్పగింపబడి శ్రమ పడుతూనే ఉన్నాడు. ఇక చివరిగా అంధకారమైన సంబంధమైన విడుదల ఎప్పుడైతే ఆ 3 గంటల సమయాన వచ్చిందో వెంటనే ఏమంటున్నాడు? అప్పటి వరకు ప్రజలుగా మనం ఎలా ఉన్నాము? అంధకార సంబంధమైన చీకటిలో ఉన్న మనము పరిస్థితి ఎప్పుడైతే ఆయన సిలువలో అన్నీ కూడా సమస్తము ఆయన శరీరానికి మోపడము ద్వారా అంధకారమైన సంబంధమైన విడుదల మనకు అనుగ్రహించబడింది. ఎప్పుడైతే మనకు అనుగ్రహించబడిందో వెంటనే యేసయ్య చెబుతున్న మాట ఏంటో తెలుసా? సమాప్తమైంది. నేను దేని కొరకు వచ్చానో, నేను ఏది చేయాలనుకున్నానో, బిడ్డలకి ఏది ఇవ్వాలనుకున్నానో నా తండ్రి వారికి అది ఇస్తున్నాడు. కాబట్టి నేను ఎందుకొరకు వచ్చానో నా పని ముగించబడింది అన్న మాట చెప్పడానికి ఏమంటున్నాడు? సమాప్తమైంది. నా శ్రమ సమాప్తమైంది, నా క్రయధనము పూర్తి అయిపోయింది. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు యేసయ్య వెల సాతానుడికి చెల్లించాడేమోనని. సాతానుడికి కాదండి. ఒకవేళ సాతానుడికి వెల చెల్లిస్తే దేవుని కంటే పైన ఉన్నవాడు అవుతాడు, సాతానికి కాదు. ఆయన ఎవరికి మరి ఈ వెల చెల్లించాడంటే ధర్మశాస్త్రానికి వెల చెల్లించాడు. ఎవరికి? ధర్మశాస్త్రానికి. ఎవరికి ఇచ్చాడు అంటే తను ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు. అవునా? హల్లెలూయా. కాబట్టి ఎవరికి ఇచ్చాడంటే తన్ను తాను సంతృప్తి పరచుకోవడానికి. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటాం ఏమని, ఇది చెయ్యి అది చెయ్యి నేను చెప్తానంటే లేదు నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్న కావాలి కదా, ఈ కొద్దిగన్నా నేను చేస్తా. కొంతమంది ఏదైనా చేస్తున్నప్పుడు నేను హెల్ప్ చేస్తానులే నువ్వు చెయ్యి అంటే వద్దొద్దు, కొంచెమన్నా నాకు ఆత్మసంతృప్తి ఉండాలి కదా, నేను చేస్తానులే కదా. యేసుక్రీస్తు ప్రభుకి సర్వము ఏముంది? అధికారం ఉంది. ఆయన ఒక మాట చెప్పి ఈ శ్రమ ఇదంతా లేకుండా మన పాపాలను కడిగేసి మనల్ని నీతిమంతులుగా మార్చేయచ్చు. కానీ ఎందుకంట? ఆయన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరకు ఆయన ఏం చేశాడు? సిలువలో మరణ బలియాగమయ్యాడు. కాబట్టే మనం ఏం పొందుకున్నామండి? వెల చెల్లించాడు కాబట్టే మనము విడుదల పొందుకున్నాం. ఎప్పుడైతే మనం విడుదల పొందుకున్నామో ఆయన ఏమంటున్నాడు? ఫినిష్, నా వర్క్ కంప్లీట్ అయిపోయిందని అనే మాట ఇక్కడ ప్రభు మాట్లాడుతాడు. ఏదైతే నా బిడ్డల కొరకు చేయాలనుకున్నానో అది నేను సంపూర్తి చేశానని ఒక ఆత్మ సంతృప్తితో ఏమంటున్నాడు? సమాప్తమైంది.
నెక్స్ట్ చివరి మాట, 7వ మాట, యోహాను సువార్త 23వ అధ్యాయం 46వ వచనము. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు తను తాను అప్పగించుకుంటూ ఆహుతవుతున్న సమయంలో మాట్లాడిన మాట, చివరి మాట, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఈ మంచి శుక్రవారము ఎందుకు ఈ చావు శుభమైంది అని అంటారంటే, ఎందుకు ఈ చావు మనకి శుభాన్ని తీసుకొచ్చింది, శుభ శుక్రవారం అంటారు కదా, ఈ చావు ఎందుకు శుభాన్ని తీసుకొచ్చిందని అంటే, ఆయన మనకు నిత్యత్వం ఇవ్వటానికి తన ప్రాణము పెట్టి జీవం ఇచ్చాడు కాబట్టి అది మనందరికీ ఏంటి, శుభ శుక్రవారము. హల్లెలూయా. ఎందుకంటే నిత్యత్వం వచ్చింది మనకి ఈరోజు, విడుదల వచ్చింది మనకి ఈరోజు, ప్రతి ఒక్కటి సిలువలో సమాప్తం చేసిన రోజు కాబట్టి ఆయన శుభ శుక్రవారంగా ఈ రోజున పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కీర్తనలో రాసిన 31:5 వచనములో రాసిన ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఇగో తండ్రి, నా ఆత్మను మీకు అప్పగిస్తున్నా. పరమునకు పర్మనెంట్గా బదిలీ అయిపోతున్న సమయం ఇది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు చావుతో తన జీవితాన్ని ముగించలేదండి, తన ప్రాణాన్ని తండ్రి చేతికి ఏం చేస్తున్నాడు, అప్పగిస్తున్నాడు. తిరిగి మరలా 3వ దినాన మృత్యుంజయుడై కదండి సమాధిని తెరుచుకొని బయటకు వచ్చి నేను సజీవునని చెప్పగలిగాడు. ఆయన మృత్యుంజయుడయ్యాడు. ఈరోజు సంగమ దేవుని బిడ్డలారా, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఇదిగో ఆయన ఒకవేళ ఈరోజు నీకున్న శ్రమ, కష్టము, నింద ఎన్నైనా ఉండొచ్చు కాక, ఎంత పోరాటము నువ్వు పోరాడుతున్నావేమో, అవన్నిటిని ఆయన ఏం చేశాడంటే ఆల్రెడీ నీకు వెల చెల్లించి శుద్ధీకరించేశాడు. ఆయన ఇంత చేసిన దేవుడు రక్షణ కూడా బలవంతంగా మన మీద రుద్దట్లేదండి. ఆయన ఒక మాట చెప్తే, ఇప్పుడు వీడు రక్షణ పొందును కాకంటే ఏమైపోతాం, రక్షణ పొందుతాం కదండి. కానీ ఇంత చేసిన దేవుడు మనకి రక్షణ మన మీద బలవంతంగా రుద్దట్లా. ఏమిస్తున్నాడు మనకి, స్వాతంత్రం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు చెప్పండి, స్వాతంత్రం ఇస్తున్నాడు, స్వేచ్ఛని ఇచ్చాడు. ఎందుకంటే నీకు నువ్వుగా ఆయన ఆహ్వానించాలని, నీకు నువ్వుగా పవిత్రపరచాలని ఒక స్వాతంత్రత నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయనకి నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తే, దేవాది దేవుడు ఎలాగైతే చూడండి ఆ గుడ్ ఫ్రైడే రోజున తన తండ్రికి ఆత్మను అప్పగించినప్పుడు తండ్రి దేవుడు సమాధిలోనే ఉంచాడా యేసయ్యని, ఏం చేశాడండి, తిరిగి మరలా మృత్యుంజయుడిగా లేపాడు. ఈరోజు నీ జీవితాన్ని, నీ ఆత్మను నా దేవునికి అప్పగించినట్లయితే, నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగిస్తే, నీ హృదయాన్ని యేసయ్యకి అప్పగిస్తే, పడిన స్థితిలో నుండి, పడిన గుంటలో నుండి, పడిన పరిస్థితుల్లో నుండి యేసయ్యని ఎలాగైతే మృత్యుంజయుడిగా లేపినాడో, ఈరోజు నీవు కూడా అప్పగించుకోగలిగితే నిన్ను కూడా నా దేవుడు మృత్యుంజయుడిగా, ఒక ఉన్నత శిఖరాలను ఎక్కే ఒక మంచి సాహస వీరుడిగా, శత్రువులను జయించగలిగిన యుద్ధశాలిగా నా దేవుడు నీ చితిని, నీ స్థాయిని మార్చబోతున్నాడు ఆయన ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తండ్రికి నీ జీవితాన్ని అప్పగించు, నీ తండ్రికి నీ ఆత్మను అప్పగించు. యేసయ్యను లేపినట్లుగా నిన్ను కూడా నీ అప్పుల్లో, రోగాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల నుండి ఈరోజు ఆయన నిన్ను లేపబోతున్నాడు. ఇటువంటి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. దేవాతి దేవుడు ఈరోజు మనతో 7 మాటలు ఏ చిత్తమై ఎందుకొరకు ఆయన శిలువలో మాట్లాడాడో మనతో మాట్లాడారు. ఈరోజు మరొకసారి మనకి చెప్పి ఉన్నాడు, క్షమించమని, రక్షణ పొందినవాడిగాను ఉండాలని, నీ తల్లిదండ్రులు ప్రేమించేవాడిగా, అనేకులను ఆదరించేవాడిగాను ఉండాలని, దేవుడికి నీ హస్తము ఇచ్చేవాడిగా నువ్వు ఉండాలని, ఆయన దప్పిక తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలని, ప్రతి అంధకార సంబంధమైన ప్రతి సమస్య నుంచి నువ్వు విడుదల పొందేవాడిగా ఉండాలని, చివరిగా ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించేవాడిగా, నీ బ్రతుకును, నీ హృదయాన్ని అప్పగించేవాడిగా నువ్వు ఉండాలని ఆయన నీ కొరకు, నా కొరకు సిలువలో బలియాగమయ్యాడు. దిస్ ఈజ్ అ పర్పస్. సిలువకెక్కినాడో దానిని నీవు నేను గమనించి మన రోత పాత జీవితాన్ని తొలగించుకుని ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించటమే నిజమైన గుడ్ ఫ్రైడే. దాని స్తోత్రం. సంవత్సరంలో ఇన్ని శుక్రవారాలు ఉండగా
ఈ శుక్రవారానికే శుభ శుక్రవారం అని, మంచి శుక్రవారం అని పేరు వచ్చింది. సాధారణంగా లోకస్తులు శుక్రవారాన్ని మంచి రోజు కాదని భావిస్తారు. ఏదన్నా వస్తేనేమో మంచి రోజు, పోవటానికి మాత్రం, ఇవ్వటానికి మాత్రం అది మంచి రోజు కాదని భావిస్తారు. తీసుకోవటానికి మాత్రం ఏ రోజైనా పర్లే, కానీ మనం ఏదైనా ఇవ్వాలంటే శుక్రవారము. అందుకే దేవుడు ఆశ చూసి ఆ దినాన్ని పరిశుద్ధపరచడానికి ఈ గుడ్ ఫ్రైడే దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో సమస్త మానవాళి కొరకు మరణించాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసమో ఈ త్యాగం అనేది నువ్వు ఆలోచించకపోతే నీ జీవితంలో ఇటువంటి గుడ్ ఫ్రైడేలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం తెలుసుకోకపోతే ఈ గుడ్ ఫ్రైడే కూడా నీ జీవితంలో నిరర్ధకమైపోద్ది. ప్రభువు ఎందుకు మనకి ఈ మంచి శుక్రవారాన్ని ఇచ్చినాడంటే, ఈ మంచి శుక్రవారం నుంచి మనం అందరం మంచిగా మారి ఆ సిలువలో ఉన్న విలువ, సిలువ యొక్క త్యాగాన్ని మనము ధ్యానించుకొని దాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఈరోజు మట్టుకే కాకుండా 365 డేస్ ఈ సిలువను గూర్చినటువంటి ప్రదర్శన, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చేసిన త్యాగాన్ని 365 రోజులు మరువకుండా ఉండటమే నిజమైన గుడ్ ఫ్రైడే. ఏదో సంవత్సరానికి ఒక రోజు మాత్రమే సిలువను మనము బాగుగా ఆ సిలువను, యేసయ్య కార్చిన రక్తాన్ని గుర్తు చేసుకొని ఆ ఒక్కరోజే బాధపడి మిగతా రోజులన్నీ మనకి ఇష్టానుసారంగా పనులు చేయటానికి కాదు, కానీ మనకి దేవుడు ఈ సిలువ త్యాగాన్ని మనము జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగం. ఒక పల్లవి, 2 చరణాలు ఉన్నాయి. ఈ పాట పాడి ఆ తర్వాత వచ్చిన సందేశాన్ని మీ ముందు పెట్టి ఆ తర్వాత మనం ఒక వీడియో చూస్తాం. ఆ వీడియో తర్వాత 7 మాటలు వింటాం. తర్వాత మనం ముగించుకుంటాం. ఇది ఈరోజు మన ప్రోగ్రామ్ సీటు. కాబట్టి చక్కగా ఇంతవరకు కూడా కోయిట్ టీం వాళ్ళు చాలా చక్కగా, పాపం మధ్యలో పవర్ ప్రాబ్లం అయినప్పటికీ వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా అలాగే కంటిన్యూ చేసి పాడిన కోయిట్ టీం వాళ్ళందరికీ నా ప్రత్యేక వందనాలు. కోయిట్ టీం వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? చాలా బాగా పాడారు, చాలా అద్భుతంగా పాడారు. పాడకపోతే నేనేమైనా అంటానని భయానికి పాడుతున్నారేమో, కానీ మన మీటింగ్స్ కానీ చాలా బాగా పాడుతున్నారు. కోయిట్ టీం చాలా తర్ఫీదు అవుతూ ఉన్నారు. రాబోతున్న దినాల మంచి మంచి స్టేజీల మీద వీళ్ళు పాడుదురుగాక. దేవునికి స్తోత్రం. సో ఈ సమయంలో ఈ పాట పాడి ప్రభునామాన్ని మహింపరుసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతా ఉన్నాం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే, నా కోసమే కలువరి త్యాగం, ఇది కలువరి త్యాగం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. అందరం చప్పలు కొడుతూ అందరు ఫీల్ అవుతూ, నా కోసమే యేసయ్యా, నా కోసమే నువ్వు కలవరికి ప్రయాణం అయ్యావా, నిన్ను మేకులతో కొడతారని తెలుసు, నీ శరీరం అంతా రక్తసిద్ధం చేస్తారని తెలుసు, అయినా నా కోసమే ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే, నా కోసమే
కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. ఏకీభవించాలండి. ఎవరు అనాలోచనతో ఉండొద్దు దయచేసి. ప్రభువు యొక్క త్యాగం నిరర్థకం అవ్వకూడదు. ఈ ఆరాధన అయిపోయే లోపల నీ పాపానికి సిలువ వేయబడాలి, నీ దురలవాట్లకు సిలువ వేయబడాలి. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా? ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా? ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా? మోయలేని మానుతో మోము పైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా? ఓలి సోలి పోయావా? ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. జీవ కిరీటం మనకిచ్చాడు, మనము యేసయ్యకి ముళ్ళ కిరీటాన్ని పెట్టాము. జీవ జలం మనకిచ్చాడు, చేదు చిరకను ఆయనకి మనం ఇచ్చాం. మన ప్రక్కనే ఉండి మనల్ని కాపాడుతుండగా ఆయన పక్కలో బల్లెముతో మనము పొడిచాం. జీవ కిరీటం నాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవ కిరీటం నాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను మీకు ఇచ్చాము. మా పక్కన ఉండి కాపాడుచుండగా నీ ప్రక్కల బల్లెముతో ఒక్క పోటు పొడిచితివి, నీ ప్రక్కల బల్లెముతో ఒక్క పోటు పొడిచితివి. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం
కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నా కోసమే. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నా కోసమేనండి. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నా కోసమేనయ్యా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి కొంచెం బిగ్గరగా, హల్లెలూయా. మంచిదండి. గుడ్ ఫ్రైడేకి సంబంధించిన ఒక సందేశాన్ని మనం వినబోతా ఉన్నాము. మన జీవితంలో ఎన్నో గుడ్ ఫ్రైడేలు మనము జరిపాం. ఎన్నో ప్రసంగాలు మీరు విని ఉంటారు. ఈరోజు కొన్ని నిమిషాలు ఒక విలువైన సమాచారం మీకు అందించాలన్నది నా ఆశ. ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా దేవుడి చేత ఒక మాట చెప్పాలని ప్రేరేపితున్నాయి మీ ముందు నిలబడ్డాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచన భాగాన్ని చదువుకుని ప్రార్థించుకుని దాని మీద కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 19 ఇన్ వర్స్ 25. జాగ్రత్తగా వినాలి అందరూ. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయినటువంటి మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. అందరూ చెప్పండి, యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, చదవబడిన వాక్యము నీది నాయనా. నీ తరపున లేక నీ పక్షాన ఇదిగో నేను నిలబడి ఉన్నాను. నాతోనూ అలాగే నా ముందు కూర్చున్న ప్రజలతోనూ అలాగే లైవ్లో ఏకీభవిస్తున్న ప్రజలతోనూ మీ శైలిలో మీ స్థాయిలో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాము యేసయ్యా. నీ మాట చొప్పున మమ్మల్ని జీవింప చేయండి. నీ సిలువలో ఉన్న శక్తి ఏంటో మాకు చూపియండి. నీ సిలువలో ఉన్న వెలువేంటో మాకు రుజువుపరచండి. నీ సిలువ శక్తి యొద్దకు మమ్మల్ని తరుముకోండి, తీసుకొని రండి. నీ వాక్కును వెలువడు చేస్తున్నప్పుడే ప్రజలలో ఉన్న సకల దుర్నీతులు, దుర్గుణాలు, అయా సకల దురలవాట్లు యేసు నామములు ఈరోజు నీ సిలువల నుంచి కార్చిన రక్తము ద్వారా అవన్నీ కొట్టుకొని పోవునుగాక. ప్రతి బిడ్డని వాక్కానికి అయ్యా పట్టబడుదురుగాక. ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాలం ప్రత్యేకమైన నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు తెచ్చుకోమని నజరుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. చెప్పండి అందరు గట్టిగా, ఆమెన్. పిల్లరా, ఇక జాగ్రత్తగా దేవుని మాటలు మీరు అందరు వినాలి. పిల్లల ఎవరు కూడా తిరగద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయవద్దు. చదువుకున్నటువంటి లేఖన భాగములో ఒక మాట మీద మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఎవరు నిలిచి ఉన్నారు అనేది మనకు పైన ఒక నలుగురు సహోదరుల పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. అందరూ మరియమ్మలే. అక్కడ ఆయన తల్లి సహోదరి, క్లోఫా భార్య అయిన మరియా, మగ్దలేని మరియా. ఎంతమంది అయ్యారమ్మా? నలుగురు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి.
యేసు సిలువుకి ఎందుకు ఎక్కాడు? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇది. యేసయ్య సిలువుకి ఎందుకు ఎక్కాడు? అమ్మా, నీ పాపాల కొరకు. ఓకే, ఇంకా ఇదేనా? ఇదే యేసుక్రీస్తు ప్రభు అసలు సిలువ యొద్దకు ఎందుకు వచ్చాడు? చెప్పట్లా మీరు? ఒక మాట చెప్పచ్చుగా వెళ్ళగా. మీకు అర్థం కావట్లేదా? లేకపోతే వాయిస్ అర్థమవుతుందా? మీకు వినపడుతుందా వాయిస్? యేసయ్య సిలువ యొద్దకు ఎందుకు వచ్చాడు? చూసారా? ఈ ఒక్క మాట చెప్పండి నోరు తెరిచి. యేసయ్య సిలువ యొద్దకు ఎందుకు వచ్చాడు? ఏమైందమ్మా మాట చెప్పండి. నా పాపము కొరకు అని చెప్పడానికి ఏమైందంటారు మీరు? కష్టమవుతుంది? ఏమన్నా బాధ అవుతుందా? మాటలు రావా? హల్లెలూయా. మళ్ళీ అడుగుతాను, మీరు అందరూ గట్టిగా చెప్పాలి. అసలు యేసయ్య సిలువ యొద్దకు ఎందుకు వచ్చాడు? అది చెప్తే అయిపోయేది కదా ఒక మాటతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ యొద్ద లేనప్పుడు అంట యేసయ్య, ఆయన పక్కన ఎంతమంది నిలబడి ఉండేవాళ్ళు? 12 మంది జన సమూహాలు. యేసయ్య పక్కన ఎంతమంది నిలబడి ఉండేవాళ్ళు? లెక్క పెట్టలేనంతమంది. కానీ యేసయ్య సిలువ యొద్దకు రాగానే ఎంతమంది నిలబడి ఉన్నారు? వీళ్ళంతా ఏమైపోయారు? చెప్పాలి మీరు. వీళ్ళంతా ఏమైపోయారు? పారిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకందరికి ఏం కావాలి? యేసయ్య చేసే అద్భుతాలు కావాలి, యేసయ్య పెట్టే చేపలు కావాలి, యేసయ్య పెట్టే రొట్టెలు కావాలి. చెప్పండి. యేసయ్య చేసే అద్భుత కార్యాలు తప్ప వీళ్ళకి ఇంకేమి అవసరమైన వాళ్ళు అయితే అప్పుడు యేసు దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు సిలువ యొద్ద కూడా ఉండాలి కదా. అవునంటారు కదంటారా? దేని స్తోత్రం. మంచిగా ఉన్నప్పుడు కాదు ఒక వ్యక్తి దగ్గర నిలబడాల్సింది మనం. తను అన్ని విధాలుగా బాగున్నప్పుడు కాదు. తను కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, తన టైం బాగలేకనో, తన ఏదో బిజినెస్లో నష్టపోయో, లేకపోతే ఆర్థికంగా పడిపోయో, కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నిలిచి ఉన్న వాళ్ళే మన జీవితంలో వాళ్ళే లెక్క మనకి. మన జీవితంలో ఎందరెందరో కలుస్తుంటారు మనల్ని. పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు మనల్ని ఎందరెందరో మాట్లాడాలి మీరు. అందుకే ప్రశ్న, నేను ఏదైతే వదిలిపెడతానో దాన్ని మీరు ఏం చేయాలా? పోడ్చాలా. పొద్దున్న లేచిన కాడి నుంచి మనల్ని ఎందరెందరో, వెరీ గుడ్, మంచివాళ్ళు మీరు, ఎందరెందరో కలుస్తుంటారు. కలిసిన వాళ్ళందరూ కూడా నీ కష్టాల్లో నిలవరు. నిలిచిన వాళ్ళే అసలు నిన్ను ఎవరైతే నిలుస్తారో వాళ్ళే నీ కరెక్ట్ అయిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా ఏదో నీ మీద, ఏదో నీ దగ్గర ఏదో ఆశించి వచ్చిన వాళ్ళే. జన సమూహాలు కిక్కిరిచ్చిపోయాయట. మనకు ఒక మాట బాగా గుర్తు చేసుకుంటే, ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ గురించి మనం చదువుతుంటే, ఆడ ఎట్లుందంట ఆమె వచ్చేసరికి? చెప్పండి, ఎట్లుందంట అక్కడ? కిక్కిరిచ్చిపోయింది. అసలు యేసు దగ్గరికి పోయేటట్టుగా లేదట. అంత జనసమూహాలు పైన పడుతున్నారు. ఏరండి వీళ్ళంతా సిలువ యొద్ద? ఈరోజు చాలామంది కూడా, మీలో కూర్చున్నవారు కూడా చాలామంది అవసరానికి క్రీస్తు కావాలి, పండగకి క్రీస్తు కావాలి, అద్భుతానికి క్రీస్తు కావాలి, నీకు ఏదైనా రోగం వస్తే పోవటానికి యేసై కావాలి, నీకు అప్పులుంటే తీర్చడానికి యేసై కావాలి, నీకు ఒక ఇల్లు కట్టడానికి యేసై కావాలి. కానీ ఆయన సిలువ యొద్ద నిలబడి ఆ సిలువను, ఆ విలువ తెలిసిన వాళ్ళంగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ. గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే అర్థం, అసలైన అర్థం ఏంటో తెలుసా అండి? దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన తలుచుకొని, ఆయన త్యాగాన్ని తలుచుకొని కన్నీరు కార్చి ఆ సిలువ శక్తి పొందుకోవటం మంచిదే.
కానీ ఏసై చచ్చిపోయాడు, ఏసై చచ్చిపోయాడు, ఏసై చచ్చిపోయాడు అన్న కాడే నిలిచిపోయారు చాలామంది. ఆయనను సిలువ వేసిన దగ్గరే నిలిచిపోయారు చాలామంది. సిలువ తర్వాత జరిగిన దాని దగ్గరికి జరగట్ల ప్రజలు. ఈరోజు చాలామంది నేను చూస్తూ ఉన్నాను, యేసు దగ్గర, యేసు శ్రమల దగ్గర, సిలువ అంటే శ్రమ, అది ఒక బరువు. సిలువ అంటే ఒక బరువు. ఆ బరువైన బాధ నీకొని వచ్చినప్పుడు చాలామంది నిలవట్లేదండి యేసయ్య దగ్గర. మంచిగా ఉన్నప్పుడు యేసయ్య కావాలి, నీ పరిస్థితి బాగాలేకపోతే ఈరోజు చూడండి కొందరు కొత్త వాళ్ళు కనపడతా ఉన్నారు, వీళ్ళకి పండగే కావాలా. నేనేమంటానంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొద్ద నిలిచినటువంటి సహోదరుల గురించి ఈరోజు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు, కొంచెం మీరు మనసు పెట్టి ఆలోచించాలి. కొంచెం లోతుగా ఈ వాక్యాన్ని నేను తీసుకెళ్ళబోతున్నాను. కొంచెం మనసుకు తీసుకోండి ఈ మాటల్ని దయచేసి. అప్పుడే గుడ్ ఫ్రైడే నీకు ఫలభరితంగా మారుతుంది. అసలే గుడ్ ఫ్రైడేకి అర్థం ఏంటంటే ఈ గుడ్ ఫ్రైడే ఆ దినానికి సావుని చంపిన దినం ఇది. దేవునికి స్తోత్రం. సావునే చంపేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దినాన మనం ఉండి మన జీవితంలో కూడా ఏవైతే మనల్ని దేవుళ్ళో నిలబడనీయకుండా, సిలువ యొద్ద నిలకడగా ఉండనీయకుండా, సిలువలో సరిగ్గా ముందుకు సాగనీయకుండా, ఆ సిలువ విలువలో బ్రతకనీయకుండా, ఆ సిలువ శక్తిని పొందుకోనీయకుండా, ఆ సిలువలో ఉన్నటువంటి సకల ఆశీర్వాదాన్ని అనుభవించకుండా, ఏదైతే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయో, ఏవైతే మనల్ని ప్రక్కకి నెట్టివేస్తున్నాయో, ఏవైతే నిలబడకుండా చేస్తున్నాయో, అవన్నీ కూడా ఈరోజే చచ్చిపోవాలి. ఆమేన్. అవి చచ్చితే తప్ప నువ్వు సిలువ యొద్ద నిలవలేవు. దేవుడికి మహిమ కలుగునుగాక. సిలువ యొద్ద నిలబడాలనుకుంటే నిలబడలేవు. సిలువ యొద్ద నిలబడనీయకుండా చేస్తున్నటువంటి నీ శరీర క్రియలను, లేకపోతే నీ దుర అలవాట్లను నువ్వు చంపాలి ఈరోజు. హల్లెలూయా. ఎంతమంది చంపడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు? హల్లెలూయా, హల్లెలూయా. వాటిని చంపితే, అందుకే పౌలు గారు ఏమంటాడో తెలుసా? నేను జీవించువాడు ఇక మీదట నేను కాదు, క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు. ఎందుకంట? ఆయనట తన జీవితానికి సిలువ వేసుకున్నాడట. సిలువ వేయబడటము ద్వారా, అంటే సిలువలో తన యొక్క కోపాన్ని, తన యొక్క ఆవేశాన్ని, తనకున్న గర్వాన్ని, మనుషుల పట్ల తనకున్నటువంటి క్రూరత్వాన్ని సిలువలో చంపుకున్నాడు గనుక తను ఈ మాట చెప్పగలిగాడు. ఈ మాట చెప్పాలంటే ఎంతగా డెడికేట్ అయి ఉండాలండి. క్రీస్తుని ఎంత ఓన్ చేసుకుంటే ఈ మాట చెప్తాడండి. ఎంత డీప్గా ప్రేమించి ఉంటాడు యేసయ్యని పౌలు గారు. ఈరోజు ఎందుకు నీ జీవితంలో ఈ గుడ్ ఫ్రైడే కార్యం చేయట్లేదు? ఏదో వీడియో పెట్టగానే కొద్దిసేపు యేసయ్య పడిన శ్రమను చూసి కొద్దిసేపు కన్నీరు గార్చి వెళ్ళిపోతే ప్రయోజనం ఏం కలగదండి. ఆ త్యాగము ఏమంటే నిష్ప్రయోజనం కాకుండా ఉండాలంటే, నీ కొరకన్నావు ఇందాక, యేసయ్య సిలువ ఎద్దుకు ఎందుకు పోయాడు అనగానే మీరు ఏమన్నారు? నా పాపం కొరకన్నారు. మరి సిలువ ఎద్దుకు ఒకసారే పోయాడు. కానీ మనం పాపం చేసిన ప్రతిసారి నువ్వు యేసయ్యని సిలువ వేయిస్తున్నావన్న సంగతి మర్చిపోకూడదు. హల్లెలూయా. ఈ సిలువకు వెళ్ళకముందు జరిగిన ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను కొంచెం ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభుని సిలువకి అప్పగించక ముందు గర్చమనే తోటలో తను ఏ టైంలో ఉంటాడో ఇస్కరేతు యోధా ద్వారా తెలుసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళు తీసుకొని ఆ రాత్రి అంతా యేసయ్యను తిప్పుతూ ఉన్నారు. 6 మీటింగులు జరిగినాయి. యేసయ్యని సిలువకు అప్పగించే ముందు 6 మీటింగులు అయినాయి. ఇంకా చెప్పాలంటే 6 సభలైనవి. ఫస్ట్ సభ ప్రధాన యాజకుడైనటువంటి అన్నాతో జరిగింది. మొదటి సభ మీరు ఎక్కడ చూస్తారంటే లూకాసు సువార్త 22వ అధ్యాయం 54వ వచనాన్ని మీరు రాసుకోండి. మొదటి సభ ఇక్కడ ఒక ప్రధాన యాజకుడు దగ్గర జరిగింది.
ఈ ప్రధాన యాజకుడు పేరు అన్న. ప్రస్తుత ప్రధాన యాజకుడు కాదు, కానీ అంతకుముందు ఉన్న ప్రధాన యాజకుడు ఇతను. ఫస్ట్ యేసయ్యని పట్టుకోగానే ఎక్కడ తీసుకెళ్లారంటే, మొదటి మీటింగ్ ఎక్కడ జరిగిందంటే ప్రధాన యాజకుడైన అన్న దగ్గర జరిగింది. రెండో మీటింగ్ ఎక్కడ జరిగిందంటే, రెండో సభ కయ్యప్ప దగ్గర జరిగింది. యోహాను సువార్త 18:24. ఈ మాట మైకులో చదువుతారు. 18:24. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. అంటే ఫస్ట్ అన్న దగ్గరికి వచ్చిన వెంటనే అన్న ఏం చేశాడు, మళ్ళా కయ్యప్ప దగ్గర పంపించాడు. అన్న రకరకాల పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగాడు. వాటన్నిటికీ యేసయ్య మౌనంగా ఉండి, ఏమండి, మౌనముగా ఉండి అవసరమైన కాడే మాట్లాడాడు, అవసరం లేని కాడ మౌనంగా ఉన్నాడు. ఆయన ఏది పడితే అది నోటికేసుకొని మాట్లాడలేదు. ఆ విధంగా అన్న దగ్గర నుంచి కయ్యప్ప దగ్గరికి రెండో సభ. మూడో సభ సంఘ పెద్దలతో, యూదుల పెద్దలతో జరిగింది. మూడో సభ లూకా సువార్త 22:66-67 మూడో మీటింగ్. ఆ రాత్రి తిప్పుతూనే ఉన్నారు యేసయ్యని. ఆ రాత్రి అంతా సంఘ పెద్దలతో జరిగింది, యూదుల పెద్దలతో జరిగింది. ఇక్కడ అదే మాట ఉంటుంది. పెద్దలందరూ కూడుకొని వచ్చారు. తెల్లవారింది. ఎప్పుడెప్పటికి తెల్లవారుతుంది. ఆ తెల్లవారి పెద్దలు అందరూ సమకూర్చుకున్నారు. తీసుకున్న నాలుగో సభ ఎక్కడ జరిగిందంటే గవర్నమెంట్ దగ్గర జరిగింది. ఇప్పుడు ప్రధాన యాజకుడు అయిపోయాడు, ప్రస్తుత ప్రధాన యాజకుడు అయిపోయాడు. ఆ దినాలలో ఉన్న సంఘ పెద్దలు అయిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారు. ఆ గవర్నమెంట్ నడుపుతుంది ఎవరంటే పిలాతు. యోహాను సువార్త 18-28-29 పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఇది నాలుగవ సభ. ఆ తర్వాత ఐదవ సభ ఎక్కడ జరిగిందంటే హేరోదుతో జరిగింది. ప్రస్తుత ఆ దినాలలో ఉన్నటువంటి మరొక నాయకుడు, మరొక అధికారి హేరోదు. లూకా సువార్త 23:7-8-9 మీరు తర్వాత అన్ని నోట్ చేసుకొని చదువుకోండి. ఇది ఐదవ సభ. తిరిగి మరలా ఆరో సభ ఏం జరిగిందంటే హేరోదు మరలా ఏం చేశాడంటే మరలా పిలాతు దగ్గరికి పంపించాడు. అది ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 18:37 అక్కడ సిలువకు యేసయ్యను అప్పగించారు. కొంచెం మీకు చరిత్రకరంగా ఉపయోగపడుతుందని చెప్పాను. ఇది 6 సభలైనవి అండి, 6 మీటింగ్లు అండి. తిప్పుతూనే ఉన్నారు. వీళ్ళు కదంటే వాళ్ళు, వాళ్ళు కదంటే వీళ్ళు, వీళ్ళు కదంటే వీళ్ళు. వీళ్ళల్లో మొదటగా ఏమండి, ఈ కయ్యప్ప, ఈ అన్న అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు దేవుడు కుమారుడువా? వాళ్ళు అడిగిన ప్రశ్న, నువ్వు దేవుడు కుమారుడువా? అక్కడ ఏం మాట్లాడలేదు. తర్వాత గవర్నమెంట్ అయినటువంటి సంఘ పెద్దలు అడిగిన ప్రశ్న ఏంటంటే, సంఘ పెద్దలు నువ్వు మెస్సయ్యవా అని అడిగారు. ఆ తర్వాత పిలాతు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు రాజువా అని అడిగాడు. సో ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్నలతో యేసయ్యని ఏం చెప్పాలో అర్థం కానీ కన్ఫ్యూజన్లో పెడుతూ ఉన్నారు. ఈ రకంగా 6 మీటింగుల తర్వాత యేసుక్రీస్తు ప్రభుని సిలువకి అప్పగించారు. ఈ మీటింగ్లు జరిగేంత వరకంట దూరంగా కొంతమంది ఫాలో అవుతున్నారండి యేసయ్యని. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే యేసయ్యని దూరంగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. మీరు చదువుకోండి తర్వాత అవి. కానీ సిలువు దగ్గరికి వచ్చేసరికి దూరంగా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా పారిపోయారు. ఇప్పుడు జస్ట్ ఓన్లీ నలుగురు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ నలుగురు పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. ఈ నలుగురు యేసు సిలువ యొద్ద, చెప్పండి అందరు చెప్పాలి, యేసు సిలువ యొద్ద నిలిచున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ సిలువకు అప్పగించబడుతున్న యేసును చూసి అతడును పట్టుకునే బదులు మనల్ని కూడా ఎక్కడ పట్టుకొని, ఏమండి, మనల్ని కూడా ఎక్కడ సిలువేస్తారని అందరూ వన్ బై వన్ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు, తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ స్త్రీలండి ఏమాత్రం భయపడకుండా, బాధపడకుండా, ఇందులో ఒక ఆమె వేశ్య, వ్యభిచారం చేసి పట్టబడిన ఆమె, ఇందులో ఇంకొక ఆమె అత్తరుతో యేసయ్య పాదాలు కడిగినామి,
ఇందులో ఇంకొక ఆమె 7 దెయ్యాలు పట్టి బాధపడుతుంటే విడిపించబడిన ఆమె. ఇందులో ఇంకొక ఆమె అసలు ఏమండి దేవుడు కుమారుడికే జన్మనిచ్చిన ఆమె. దేవుని స్తోత్రం. ఈ నలుగురుకు తెలుసు ఏ పరిస్థితి నుంచి వచ్చామనేది, కృతజ్ఞత కలిగి ఉన్నారు వాళ్ళు. ఈరోజు చాలామంది సిలువ అనే మాట వినపడితే నువ్వు సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి అనే ఒక మాట యేసయ్య చెప్పినందుకు ఆ మాటను పాటించలేక చాలామంది పారిపోతూ ఉన్నారు. సిలువ అమ్మో నా వల్ల కాదు, సిలువ ఎత్తుకోవటమా అమ్మో నా వల్ల కాదు. నీ కొరకు నా కొరకైనా సిలువనెత్తుకున్నాడు, సిలువ మీదకి ఎక్కాడు, సిలువలో ఉన్నాడు. అప్పటికే తను రక్తశుద్ధమైపోయిన శరీరముతో ఉన్నప్పటికీ తన యొక్క ఆ నలుగురు సహోదరులు మాత్రము ఏది ఏమైనప్పటికీ కూడా మనము సిలువ యొద్ద నిలిచి ఉందామని వాళ్ళు నిలిచి ఉన్నారండి. ఈరోజు ఎంతమంది ఉన్నారు బిడ్డలారా ఇటువంటి దేవుడి బిడ్డలు? క్రీస్తుకి కావలసింది ఏమండి అన్నీ మంచిగా ఉన్నప్పుడు కాదండి, నువ్వు ఏమండి బాధల్లో కష్టాల్లో లేకపోతే యేసయ్య కొరకు ఆయన సువార్త నిమిత్తం నిన్ను దూషిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, యేసయ్యను నమ్ముకోవద్దని చెబుతున్నప్పుడు, యేసయ్య దగ్గరికి పోవద్దని చెబుతున్నప్పుడు, నువ్వు మందిరానికి వెళ్ళొద్దని చెబుతూ ఉన్నప్పుడు, నువ్వు ఇక యేసును వదిలిపెట్టాలన్నప్పుడే కదా అసలైన మన భక్తి ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సింది. అప్పుడే కదా మనము ఆ సిలువ త్యాగాన్ని మరింతగా మనము ప్రజలకు చూపించాల్సింది. ఆయన కాచిన రక్తాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని ఇంకా లోకానికి అప్పుడే కదా మనం చెప్పాల్సింది. ఆ టయాల్లోనే నువ్వు పారిపోతే నీ వల్ల ఇంతమంది ఇంకా రక్షించబడాలి, నీ బంధువుల్లోనే ఇంకా చాలామంది రక్షణ పొందలేదే, నువ్వు ఉంటున్న ప్రాంతంలో నీ చుట్టుముట్టు ప్రజలు అనేకులు చాలామంది ఇంకా రక్షణ పొందలేదే. వీళ్ళందరూ రక్షణ పొందాలంటే మొదటగా నమ్ముకున్న నువ్వు నిలబడితేనే కదా, మొదటగా నమ్ముకున్న నువ్వు దేవుడి కొరకు ఒక కమిటెడ్తో ఉంటేనే కదా. ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దేవుడి తట్టు తిరిగి యేసయ్యా నాకు నువ్వు ఏది ఇచ్చినా పర్లేదు, నువ్వే నాకు కావాలని నువ్వు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని నిలబడటమే కదా కావాల్సింది. నువ్వు అలా నిలబడటం వల్ల బిడ్డ నీకు మాత్రమే ప్రయోజనం కాదు, కానీ రాబోతున్న జనరేషన్స్ నిన్ను నిలబడిన ఆ విషయాన్ని చూసి నిన్ను మోడల్గా తీసుకొని ఎంతమంది నిలబడతారో ఆలోచిస్తున్నావు నువ్వు? మన జీవితం అండి మనొక్కరి మీద ఆధారపడలేదు. నీ జీవితము నీ ఇంటి మీద, నీ ఇంటి వాళ్ళందరి మీద ఆధారపడి ఉంది. ఇంకా నీ చుట్టుపక్కల ఉంటున్న ప్రజలందరూ కూడా వాళ్ళు కూడా ఆధారపడి ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. హల్లెలూయా. ఈ సిలువకు అలా తీసుకెళ్లారు ఆయనని. అసలు సిలువకి ఎందుకు ఎక్కాడో ఒక 3 విషయాలు చెప్పి ఆ తర్వాత సిలువలో ఏమండి యేసయ్య సిలువలో ఉన్న ఒక 7 ఆశీర్వాదాలు చెప్పి నేను ముగిస్తాను. యేసు సిలువలో ఉన్న 7 ఆశీర్వాదాలు మొదటి ప్రసంగంగా మనం వినబోతున్నాం. రెండో ప్రసంగంగా యేసయ్య సిలువలో పలికిన 7 మాటలుగా మనం వినబోతున్నాం. ముందుగా యేసయ్య సిలువకి ఎందుకు ఎక్కాడు? రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, బాగా వినాలి ఈ మాట, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అమ్మా మొదటి మాట ఇది అర్థం చేసుకోండి. యేసయ్య ఎందుకు చనిపోయాడు చెప్పాలి మీరు గట్టిగా? భక్తిహీనుల కొరకు, ఇంకా చెప్పాలంటే బలహీనుల కొరకు. ఇంకా నువ్వు బలహీనులై ఉండగా, హలో, నీ బలహీనత నిమిత్తం నీ కుటుంబంలో నువ్వు బలహీనరాలుగా ఉండటాన్ని చూశాడు. నీ ఇంటిని నువ్వు సరిగా బలంగా పరిపాలించలేక సతికిల పట్టం యేసయ్య చూశాడు. సాతానుడు వేసేటువంటి బాణాలను తట్టుకోలేక నువ్వు బలహీన పట్టం యేసయ్య చూశాడు. నీ ఇంట్లో ఉన్న సమస్యలను తట్టుకోలేక, నీకు వస్తున్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, నీ బాడీలో పనిచేస్తున్న రోగాన్ని తట్టుకోలేక అనుక్షణము ఒక బలహీనురాలుగా, ఒక బలహీనుడిగా నువ్వు మారటము యేసయ్య చూసి నువ్వు ఆ బలహీనతలోనే ఉండకూడదు, ఆ బలహీనతలోనే కొనసాగకూడదు, ఆ బలహీనతలోనే నువ్వు మగ్గి నలిగి అక్కడ నువ్వు సావకూడదని నీ బలహీనతలను చూసిన యేసయ్య నిన్ను నన్ను మనందరినీ బలవంతులుగా చెయ్యటానికి యుక్త కాలమున యేసయ్య సిలువకు ఎక్కి మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థానాన్ని, నా స్థానాన్ని యేసయ్య తీసుకున్నాడండి. హల్లెలూయా.
హల్లెలూయా. మన స్థానములో ఆయన నిలబడిపోయాడు. మన స్థానం ఏంటో తెలుసా? శిక్షించబడే స్థానం. అందుకే మనల్ని క్షమించుటకు ఆయన శిక్షించబడ్డాడు. మనము అంగీకరించబడటానికి ఆయన తిరస్కరించబడ్డాడు. మనం నిత్య జీవం పొందటానికి ఆయన మరణ శిక్షణ పొందాడు. మనము స్వస్థత పొందాలని ఆయన గాయపరచబడ్డాడు. మనము ఐశ్వర్యవంతులము కావాలని ఆయన దరిద్రుడైపోయాడు. మనం నీతిమంతులు కావాలని ఆయన పాపి అయ్యాడు. ఏమండి, మనము ఆస్వాదించబడుటకు ఆయన శాపగ్రస్తుడైపోయాడు. మనకి బదులుగా మన స్థానములో, నీ స్థానములో యేసయ్య నిలబడ్డాడు. ఏ కాలము అది? ఏ కాలం అది? యుక్త కాలం. అంటే యవ్వన కాలం. మంచి యవ్వన కాలములో యేసయ్య నిలబడ్డాడు. భక్తిహీనుల నిమిత్తం నిలబడ్డాడు. దేవుడంటే భయం భక్తి లేని వారి నిమిత్తం, దేవుడికి విరోధంగా పాపపు క్రియలు చేస్తూ, పాపిష్టి పనులు చేస్తూ, ఇంకా బాప్టిజం పొంది కూడా ఇంకా తాగుతూ, బాప్టిజం పొంది కూడా ఇంకా స్మోకింగ్ చేస్తూ, బాప్టిజం పొందినా కూడా నీ దుర్గుణాలు పోవట్ల, నీలో ఆ చెడు లక్షణాలు పోవట్ల, ఆ చెడు అలవాట్లు పోలా. ఇంకా అలా నువ్వు ఉన్నావు. ఇంకాని నా దేవుడు ఈ దినాన ఏమండి, సరిగ్గా యుక్త కాలమున నీ కొరకు నా కొరకు ఆయన ఏమైపోయాడంటే చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా యేసయ్య నా కొరకే చనిపోయాడని? నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే ఇంతకాలం ఆ చెడు వ్యసనాలు, ఆ దుర్గుణాల్లో ఉండవు. దేవుడు కలవరి తెగ మినిస్ట్రీస్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హెచ్చరిక కాలంలో ఉన్నాం మనం. బ్రతిమలాడుతూ ఉన్నాడు దేవుడు, కానీ వినని వాళ్ళని మనం తరచుగా మరణించటం, మృతి పొందటం చూస్తున్నాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ అలవాటు నీలో వద్దు అన్నదాన్ని ఇంకా చేస్తూ అలాగే ఉన్నావా? నీ చెడు అలవాట్లను అలాగే కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నావా? అయితే నా ప్రభు చెప్తా ఉన్నాడు ఈరోజు, నీ కొరకే యేసయ్య చనిపోయాడమ్మా. అయ్యా, నీ కొరకే యేసయ్య చనిపోయాడు. నువ్వు బలహీనుడుగా ఉండటానికి కాదు, బలవంతుడిగా ఉండటానికి. నువ్వు భక్తిహీనుడిగా ఉండటానికి కాదు, భక్తిపరుడిగా ఉండటానికి. హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే నుంచి మనలో ఉన్న భక్తిహీనత తొలగిపోవునుగాక. మనలో ఉన్న భక్తిహీనత తొలగిపోవునుగాక. ఏ భక్తిహీనత కలిగిన కార్యాలు నీలో నివసిస్తున్నాయో నాకు తెలియదు. ఏదైతే నిన్ను ఏమండి భక్తిలో లేకుండా, భక్తిలో నిలబడనీయకుండా, భక్తిలో ఉండనీయకుండా, భక్తిలో సాగనీయకుండా, భక్తితో ప్రార్థించనీయకుండా, భక్తితో ఆరాధన చేయనీయకుండా, భక్తితో నిలబడనీయకుండా ఏదైతే భక్తిహీనత నిన్ను ఆవరిస్తుందో, ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన పెట్టిన ప్రాణము ద్వారా, ఆయనకి ఎక్కిన శిలువ ద్వారా, ఈ ఉదయ కాలము ఆయన యొక్క మరణము ద్వారా నీలో ఉన్న భక్తిహీనత, నీలో ఉన్నటువంటి ప్రతి చెడు అలవాట్లు, ఉన్న చెడు దుర్గుణాలు ఇప్పుడే ఈ సమయమునందే యేసు నామములో అవి లైవ్ అయిపోతున్నాయి. షకంద రబల రబ లి షకంద రెహెల్ రేకే సక. అదుగో దేవుని శక్తి దిగుతా ఉంది. అదుగో 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 అనేకుల భక్తిహీనత తొలగించబడుతుంది యేసు నామములో. కొట్టగట్టిగా చప్పట్లు, కొట్టగట్టిగా చప్పట్లు. ఈరోజు పరిపూర్ణంగా మీరు మారుతున్నారు. ఇదిగో మారుతున్నారు. రూపాంతర అనుభూతులేకి నా యేసయ్య మీ అందరిని తీసుకుని వస్తున్నాడు. ఆన్లైన్ చర్చ్ ఇంకెంత కాలమో బిడ్డ, ఇంకెంత కాలమో క్రీస్తుకు విరోధంగా ఉంటావు? నీ కొరకే, నీ బలహీనతల కొరకే, నీ భక్తిహీనత కొరకే అని సిలువకెక్కాడు. కళ్ళు తెరవబడు. ఒక్కసారి మనసు తిప్పుకో. ఒక్కసారి యేసు సిలువ వైపు నీ మనసుని త్రిప్పు. అప్పుడే ఆ సిలువ యాగము, సిలువ త్యాగం ఏంటో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అప్పుడే ఆ సిలువలో ఉన్న విలువేంటో, ఆ సిలువలో ఉన్న శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. లేకపోతే నీకు అర్థమవుదు. ఎన్ని గుడ్ ఫ్రైడేలైనా వెళ్ళని కాక నీకు అర్థమవుదు. ఎన్ని సంవత్సరాలు గుడ్ ఫ్రైడేలు చేసుకుని నీకు అర్థమవుడు. నేను అంటాను, ఈరోజు 3 గంటలు సమయం అంటే ఈ ఆరాధన నుంచి బయటికి వెళ్ళే లోపల నీకు అర్థము కావాలి, నా కోసమే యేసయ్య చనిపోయాడు. ఇక యేసయ్యకి విరోధమైంది ఏ పని నేను చెయ్యను, ఏ అలవాట్లో నేను ఉండను, అన్నీ యేసయ్య నీ కొరకు నా చెడు అలవాట్లన్నీ నీకు ఇచ్చేస్తున్నానని చెప్పి భక్తిహీనతలో నుంచి నువ్వు భక్తిలోకి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళు.
నీ జీవితము నా దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. విడిచిపెట్టు, పాపం విడిచి దూరంగా రా. ఎంతకాలం భక్తిహీనతలో ఉంటావు? ఎంతకాలము లోకములో భయంకరమైనటువంటి సాతానుడు చెలరేగుతున్న ఈ కాలములో నీ భక్తిహీనతను తొలగించుకోకపోతే బిడ్డ భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది. భారీ నష్టాలు. కలవర్తగ మినిస్ట్రీస్లో హెచ్చరికలు ప్రారంభమైన. మళ్ళా చెప్తున్నా, జనవరి 1కి చెప్పాను, లేడు ఆయన. ఫిబ్రవరిలో ఒకరు, మార్చి రీసెంట్గా 2 days బ్యాక్ ఇంకొకరు అయ్యారు. నేను ఎందుకు చెప్తున్నాడు? అందరూ మాట వెనకనే, అందరూ చేతులారా చేసుకున్న మరణాలే. ఈరోజు నువ్వు అలాగే కొనసాగుతున్నావా? వదిలిపెట్టే బిడ్డ. చాలు, నువ్వు తాగింది చాలు, తిరిగింది చాలు, ఏమండి ఆ గుట్కాలు నవిలింది చాలు, ఆ స్మోకింగ్ చేసింది చాలు, ఆ ఏమంటే ఆ చెడు అసభ్యకరమైనవి ఫోన్లో చూసింది చాలు, చాటింగ్ చేసింది చాలు. నీ దుర్గుణాలన్నీ నా దేవుడు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మంచి గుణాలుగా మార్చును గాక. చప్పట్లు కొట్టి దేవుని వైపు పరుస్తాం. కొట్టాలి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 2వ 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, లేక మరణించెను. చెప్పండి అమ్మా. మొదటగా చెప్పాను, యేసయ్య ఎందుకు మన కొరకు చనిపోయాడు? బలహీనులుగా ఉన్నామని తెలుసుకొని మనల్ని బలపరచడానికి యేసయ్య మరణించాడు. రెండోదిగా మనం ఇంకా పాపులమై ఉండగా, చెప్పాలి ఈ మాట, మనం ఇంకను యేసయ్య మన కొరకు చనిపోయాను. పాస్టర్ గారు, నేను ఇంతవరకు ఏ పాపం చేయలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గట్టిగా అల్లు చెప్తారా? అయితే నీ కొరకే యేసయ్య చచ్చిపోయాడు. హల్లెలూయా. పాపము ఎవరు చేస్తున్నారో వాళ్ళ కోసమే యేసయ్య చనిపోయాడు. నీ పాపమును విడిచిపెట్టమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రహస్యంగా పాపం చేస్తున్నావా? ఎవరు చూడట్లేదని పాపం చేస్తున్నావా? నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, నా పక్కన ఎవరు లేరు కదా, ఇప్పుడు నేను రోడ్డు మీద ఒక్కనే ఉన్నాను కదా, నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎవరు లేరు, ఫోన్లో నేను చూసే దృశ్యాలు ఎవరు చూడట్లేదని ఒక్కదానివే కదా అనుకుంటున్నావేమో. మనుషులు చూడకపోవచ్చేమో, కానీ నా దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఆమెన్. అందుకే నువ్వు పాపము చేస్తానే ఉన్నాం. మనం ఇంకను పాపం చేస్తానే ఉన్నాం. ఇంకను అంటే ఏందో తెలుసా? దానికి ఫుల్ స్టాపు లేదు. కామాలు పెట్టుకుంటానే పోతున్నాం మనం. ఈ గుడ్ ఫ్రైడే దినమున నీ ప్రతి పాపానికి ఫుల్ స్టాప్ పడిపోనుగాక యేసు నామములో. పడాలి ఫుల్ స్టాప్. అందుకే యేసుక్రీస్తు ప్రభు యుక్త కాలమున చనిపోయాడు. హల్లెలూయా. 3వ 5:10. అదే అధ్యాయం 5:10. మనం ఇంకనూ సిలువకు శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాను అనే మాట ఇక్కడ ఉంటుంది. మొదటిగా చెప్పాను, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, అది మొదటిది. రెండోది, మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇది రెండోది. మూడోది, మనం ఇంకనూ సిలువకు శత్రువులమై ఉండగా. సిలువకు మనం ఏమైపోయాం చెప్పండి? శత్రువులుగా మారిపోయాం. ప్రతిరోజు నేను యేసయ్య సిలువని జ్ఞాపకం చేసుకుంటాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులైతే చూపియండి. ప్రతిరోజు హల్లెలూయా. అంతే, ఓన్లీ జ్ఞాపకం చేసుకుంటారు కానీ చర్చికి రారు, అంతే కదా. దేని స్తోత్రం. ఈ చేతులు ఎత్తిన వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదు, అందుకు అడుగుతున్నా నేను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఓన్లీ జ్ఞాపకం చేసుకుంటారు, అంతే కదా. సిలువను మన కళ్ళ ముందు ఎప్పుడు పెట్టుకోవాలి. ప్రభు చెప్తుంది ఇక్కడ మాట, సిలువకు శత్రువులైపోతున్నదండి సంఘము. యేసయ్య అద్భుతాలు కావాలి కానీ యేసయ్య సిలువ వద్దు. యేసయ్య ఏదైనా నిన్ను ఒక పరీక్ష పెట్టాడు కదా, వద్దు. పరీక్షలు వద్దు మనకి.
డైరెక్ట్ క్వాలిఫై అయిపోతుండాలి మనం. అట్లనే పోను ఈ రీత్యా నేను 10th ఎగ్జామ్ రాయను, నన్ను డైరెక్ట్గా ఇంటర్మీడియట్లో కూర్చోబెట్టనానండి, పోయి కూర్చోబెడతారేమో. నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయను, నన్ను డైరెక్ట్ దేశపోయి డిగ్రీలో కూర్చోబెట్టనానంటే పోయి అమ్మా నిద్రపోగకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా 2 చేతులు చక్కగా చాపండి. మీకు నిద్ర వస్తుంది యేసయ్య సిలువ అంటే. చాపండి బాగా, అట్టే ఉన్నాను కొంచెంసేపు. రైట్, ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి, హల్లెలూయా. ఏం చేస్తే ఎక్సర్సైజ్ చేయాలి. సో అర్థమైందండి 3 విషయాలు మీకు అర్థమైనాయా లేదా? మనం ఇంకను ఓకే, యేసయ్య చనిపోయాడు, మనం ఇంకను చనిపోయాడు. కాబట్టి ఇందుకోసం చచ్చిపోయినాడు. కాబట్టి మనము అవన్నీ మానుకోమని దేవుడు చనిపోయింది, కంటిన్యూ చేయమని కాదు. ప్రియ దేవుని బిడ్డ, నా యేసయ్య చెప్తూ ఉన్న మాటలు ఇవి. సిలువ దగ్గర నిలబడిన స్త్రీల వలె మనము తుది శ్వాస వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు వీళ్ళు సిలువ యొద్ద నిలబడ్డారంటే, నెంబర్ 1 యేసయ్య సిలువలో ఉన్న ఒక 7 ఆశీర్వాదాలు చాలా టూకీగా సింపుల్గా చెప్పి నేను ముగిచ్చేస్తాను. మొదటిది, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు మీరు నోట్ చేసుకుంటే, సిలువ దగ్గర అంటే సిలువ ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, మనకి తండ్రికి ఉన్న సంబంధం తెగిపోయింది అప్పటి వరకు. అంటే మొదటి మానవుడు లేక మొదటి మనుష్యుడు అయినటువంటి ఆదాము గారు చేసిన ఆ అవిధేయత, పాపమును బట్టి అక్కడ తెగిపోయింది తండ్రికి మనుషుడికి ఉన్న కనెక్షన్. వినాలి, అక్కడ తెగిపోయిన కనెక్షన్ని యేసుక్రీస్తు ప్రభు మరలా సిలువ ద్వారా మరలా ఆ కనెక్షన్ని కలిపాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అర్థమైందండి మీకు? అర్థమైందా? అక్కడ తెగిపోయిన కనెక్షన్ని దేవుడు సిలువలో ఏం చేశాడు? కలిపాడు. అంటే సంబంధం కలుపుకున్నాడు దేవుడు. క్రీస్తుకి సంబంధిగా మారిపోతారు సిలువ యొద్ద ఎవరుంటారో. అందుకే వీళ్ళు సిలువ యొద్ద ఉన్నారు. చంపినా పర్లేదు, మనల్ని కూడా దేశపోయి సిలువేసినా పర్లేదు, కానీ మనం మాత్రము సిలువ యొద్ద నుంచి పక్కకు పోవద్దని ఈ 4 సహోదరులు, ముఖ్యంగా స్త్రీలు, వీళ్ళు అక్కడే నిలబడిపోయారు. సిలువ యొద్ద వీళ్ళు నిలబడ్డారు కాబట్టి దేవుడు వీళ్ళని పునరుద్ధానంలో ఉంచాడు. పునరుద్ధానంలో కూడా వీళ్ళే ఉన్నారు అక్కడ. ఈరోజు చాలామంది జీవితానికి ఏమండి సంబంధం లేదు దేవుడితో. ఆదివారం ఒక్కరోజు సంబంధంగా ప్రార్థన చేస్తారు, మిగతా రోజులంతా ఏ సంబంధం లేనట్టుగా జీవిస్తారు. అసలు యేసయ్య తెలియదన్నట్టుగా జీవిస్తారు. ప్రజలు ఎదుట ఒప్పుకోవటానికి కూడా చాలా నామోసి. ఎవరన్నా భయపడుతుంటారు. ఏమ్మా అంటే, ఇంతవరకు అండి సీక్రెట్ క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ. ఏమ్మా నీకు ఎందుకమ్మా ఈ భక్తి? నువ్వు సీక్రెట్గా నడిచి ఆ భక్తి నీకు ఎందుకని కూడా అడుగుతున్నా. నేను కొట్టి చంపేస్తారా నిన్నేమన్నా? ఓపెన్గా డైరెక్ట్గా అందరి ముందు నిలబడి నేను ఐఆమ్ క్రిస్టియన్, నేను యేసయ్యని నమ్మాను అని చెప్తే ఎవరైనా చంపేస్తారా? నిన్ను చెప్పి ఎవరైనా చంపేస్తారా? ఎందుకు అలా భయపడుతున్నావు? బంధువులకో, పక్కింటోళ్ళకో, ఎదిరింటోళ్ళకో ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు సీక్రెట్గా క్రైస్తత్వాన్ని కొనసాగిస్తున్నావు? మందిరానికి వచ్చేటప్పుడు బొట్టు తీసేసి ఇంటికి పోయి మళ్ళీ బొట్టు పెట్టి ఎందుకో భయం నీకు? పెట్టుకుంటే పూర్తిగా పెట్టుకో బొట్టు, నేనేం తీసేయమనలా. ఈ డబల్ గేమ్ ఎందుకు? అటు ఇటు ఎందుకు? 2 పడవల తలంపులు ఎందుకు? ఎవ్వరు మనల్ని ఏమనేది లేదు. ఇది నీకు నీ జీవితానికి సంబంధించినది. నీ మనసుకు, దేవుడి మనసుకు సంబంధించినది. దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడో నీకే తెలుసు, వాళ్ళకి తెలియదు. మా అంటే ఒక ఫంక్షన్కి వెలివేస్తారేమో, మా అంటే నిన్ను అసలు నీతో మాట్లాడకుండా ఉంటారేమో, మా అంటే నీ వాళ్ళ కార్యక్రమాలకు నిన్ను పిలవరేమో. పిలవకపోతే నువ్వేమనుకోవాలి తెలుసా? పిలవందే మంచిది. పిలిస్తే ఏమవుతుంది? ఖర్చు ఎక్కువ. వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలా, ఏదో ఒకటి కొనియాలా. అసలు పిలవకపోతే ఏ బాధ ఉండదు. హాయిగా
500కో 1000 రూపాయలకో మంచిగా చికెన్ మటన్ తెచ్చుకొని బిర్యానీ చేసుకొని హాయిగా తినొచ్చు మనం. దేవుడికి మహిమ కలుగును గాక. వద్దు, సీక్రెట్ మెయింటైన్ చేయొద్దు. కలవరతగ్గ మినిస్ట్రీ వాళ్ళతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. సంఘములు ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉందాం. ఎవరి గురించి మనం భయపడాల్సిన అవసరము లేదు. సంబంధం కలుపుకో యేసయ్యతో. సంబంధం కలుపుకుంటే యేసయ్య రక్త సంబంధిగా, అంటే సిలువ రక్తము ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ఒక రిలేషన్, బ్లడ్ రిలేషన్లోకి తీసుకొస్తుంది. మన జీవితంలో మనకి చాలామంది అయిన వాళ్ళు ఉంటారు, బంధువులు. మన బంధువుల్లో రక్త సంబంధులు ఉంటారు, కొంచెం దూర బంధువులు కూడా ఉంటారు. ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తాం మనం చెప్పండి కదా? సిలువ ద్వారా అంట యేసయ్య నిన్ను నన్ను ఒక రక్త సంబంధిగా మార్చేస్తాడంట. కొట్టో గట్టిగా చప్పట్లు. ఇక నుంచి నా దేవుడు ఒక రక్త సంబంధి పట్ల ప్రేమలు ఎలా ఉంటాయో అంతకంటే దేవుడు, నువ్వు బాధపడుతున్న ప్రతిసారి, నువ్వు స్ట్రగుల్ చేస్తున్న ప్రతి సమస్యను, లేకపోతే నువ్వు పడుతున్న ప్రతి వేదనలో, నువ్వు అనుభవిస్తున్న ప్రతి రోగములో, నువ్వు బాధపడుతున్న ప్రతి నిందల్లో, అవమానాల్లో నా దేవుడు నీకు ఒక రక్త సంబంధిగా నీ జీవితంలో దేవుడు ఎంటర్ అయ్యి, అందులోకి లోపలికి దేవుడు ఎంటర్ అయ్యి నీ సమస్యలన్నిటిని తీసివేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకేనండి యేసుతో మనము బ్లడ్ రిలేషన్ కలిగి ఉండాలి. నీ రక్తాన్ని యేసు రక్తంతో అలా కలుపుకోవాలా. 2014లో దేవుడు నాకు ఒక దెయ్యపు శక్తుల మీద, మాంత్రిక శక్తుల మీద అధికారం ఇచ్చాడు. వాడి దగ్గరికి పోయి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కొన్ని బలమైనవి ఉంటాయి, లేస్తాయి. ఎలాగా? ఏయ్ అంట లేస్తాయి. లేసి ఏమంటుంటాయి తెలుసా? నీ రక్తం తాగుతా అంటుంటాయి. ఏం చేస్తాయట? నీ రక్తం తాగుతా అంటుంటాయి ఈ దెయ్యాలు. నేను అంటుంటాను తమాషగా, తాగు. మళ్ళీ అంటది తాగలేను అంటది. ఏమైందనంటే నీ రక్తములో యేసయ్య రక్తం కలిసిపోయి ఉంది. కొట్టగడికి చప్పట్లు. మీకు అర్థం కాల? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మట్టి బుర్రలో పోయి మహిమ బుర్రలు రావాలి మనకి. ఆమేన్ చెప్పుకోండి. ఏ బుర్ర పోవాలి? ఏ బుర్ర రావాలి? అప్పుడు ప్రతి మాటకి చప్పట్లు కొట్టి దేవుని ఆనందింపజేస్తావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దెయ్యం అంటది, నీ రక్తం అయితే తాగేసామన్నయ్యా, నీ రక్తంలో యేసు రక్తం కలిసిపోయింది, నేను తాగలేను, నేను నిన్ను ముట్టలేను అంటుంది. దట్ ఈస్ జీసస్ బ్లడ్. యేసు రక్తంలో ఉన్నటువంటి గొప్ప శక్తి అది. హల్లెలూయా. ఆ యేసు రక్తము, ఆ రక్తము ఈ ఉదయకాలము ఎక్కడ ఉండి, ఏ స్థలంలో ఉండి వాక్యం వింటున్నారో, నా యేసయ్య రక్తము ఉన్న బాడీలోకి రాబోతా ఉంది. నీ రక్తముతో యేసు రక్తం కలవబోతా ఉంది. కలుస్తుండగా నీ బాడీలో ఉన్న రోగాలు, నీ బాడీలో ఉన్న దెయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, అనారోగ్యపు శక్తులు ఇప్పుడే నీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా యేసునామములో, వెళ్ళిపోతున్నా యేసునామములో. స్వస్థత 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 శీఘ్రంగా కలుగుతా ఉంది. పొందుకో శక్తి, పొందుకో సిలువ శక్తి, పొందుకో సిలువ శక్తి, పొందుకో సిలువ శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక నుంచి నువ్వు ఈ సిలువ ద్వారా యేసయ్యకు నువ్వు రక్త సంబంధివి. హల్లెలూయా. ఒకసారి మీ పక్కలో చెప్పండి, సెకండ్ ఇచ్చి ఈ మాట, యేసయ్యకు నువ్వు రక్త సంబంధం అని చెప్పు. సెకండ్ వన్, కొలస్సీ పత్రిక 2:14-15లో ఉంటుంది. క్రీస్తు సిలువ ద్వారా అంట, చదివింటానికి టైం లేదు కనుక నేను స్పీడ్ వెళ్తున్నాను. సిలువ ద్వారాట మనకి విరోధముగా అపవాది రాసిన రాతలన్నిటినీ ఈ సిలువ ఏం చేసిందంటే, ఆ విరోధమైన రాతలన్నిటినీ తుడిచివేసింది. హల్లెలూయా. హల్లెలూయా. సిలువ రెండో కార్యం ఏం చేస్తుందంటే, అపవాది నీ గురించి, నీ ఇంటిని గురించి విరోధంగానే ఉంటాడు. అందుకే వాడికి పేరేం పేరంటే, పేతురు గారు ఎలా పోల్చారంటే, మన విరోధి అయినా, చెప్పండి, మన విరోధి అయినా
అపవాది గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. సాతానుగాడు విరోధి. వాడు పని ఏంటంటే ఎప్పుడు నీ ఇంటికి విరోధంగానే పని చేస్తుంటాడు. నీ పిల్లలకి విరోధంగా చెప్పు పని చేస్తుంటాడు. నీ జాబుకి విరోధంగా, నీ ప్రార్థనకి విరోధంగా, నీ ఆరాధనకి విరోధంగా పని చేస్తుంటాడు. అలా ఎన్నెన్నో 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 రాతలు రాస్తూ ఉంటాడు. ఈమెకి ఇది జరగాల, ఇదిగో ఈ బిడ్డకి యాక్సిడెంట్ అవ్వాలా, ఈ బిడ్డ పలానా రోజున అనారోగ్యం రావాలా, పలానా రోజున ఈ బిడ్డ దేవుని విడిచిపెట్టాలా, ఎన్నెన్నో రాస్తాడు. ఉండనీయుడు దేవుళ్ళో, క్రీస్తులో కొనసాగనీయుడు, క్రీస్తులో నిలబడనీయుడు, క్రీస్తుతో పాటు ముందుకు వెళ్ళనీయడు. ఎందుకనంటే రకరకాల రాతలు, పిచ్చి పిచ్చి రాతలు. ఎప్పుడు వాడి చేతిలో ఒక బుక్కను ఒక పెన్ను ఉంటుందట. పట్టుకోవటం, నిన్ను చూడటం, ఓకే రాసేయటం, రాస్తూనే ఉంటాడు. ఎన్ని బుక్కులు రాసి ఉన్నా సరే, ఎన్ని విషయాలు రాసి ఉన్నా సరే, ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా సిలువ యొద్ద నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి, సిలువ యొద్దకు చేరి వచ్చావు కాబట్టి, సిలువ దగ్గరికి వచ్చి ఆ సిలువ విలువ తెలుసుకున్నావు కాబట్టి, నీకు, నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి విరోధముగా రాసిన ప్రతి రాతలు ఈ మధ్యాహ్న కాలము తుడచబడుతూ ఉన్నాయి. సమస్తమును దేవుడు తుడిచివేస్తున్నాడు. కొట్టో గట్టిగానే చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి రాతలు సాతాను శక్తులు ఓడిపోబోతా ఉన్నాయి. వాడు రాసిన రాతలు వాడికే తగలబోతా ఉన్నాయి. యేసు నామములో ప్రవచిస్తున్నాను. లిబ్రా షంద లేకే సకాంత రహ లెబ్ర షకే లేక సకాంత రబ. యేసు రక్తం రక్షించబడతా ఉంది. హల్లెలూయా. లిబ్రా షంద రహల్ల రబ. అదుగో యేసు రక్తము వచ్చి అదుగో ప్రతిదాన్ని తుడిచేస్తుంది. ఆనందించండి. ఇప్పుడే జరగాలి ఈ కార్యము. ఇప్పుడే జరగాలి. అది అన్ని తుడిచివేయబడాల. ఏది ఉండకూడదు. యు ఆర్ ఫ్రీ. ఛాతి నొప్పిని రాసి పెట్టాడా? ఇప్పుడే ఛాతి నొప్పులు తొలగిపోతున్నాయి. మోకాల నొప్పులు రాసి పెట్టాడా? మోకాల నొప్పులు ఎగిరిపోతా ఉన్నాయి. తలనొప్పి రాసి పెట్టాడా? తలనొప్పి ఎగిరిపోతా ఉంది. కిడ్నీలో రాళ్ళు ఉండాలని రాసి పెట్టాడా? కిడ్నీలో రాళ్ళు కరిగిపోతా ఉన్నాయి. నీ శరీరంలో ఉన్న రోగాలు విడిచి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. షుగర్ నార్మల్ అవుతున్నాయి. బీపీలు నార్మల్ అవుతున్నాయి. థైరాయిడ్లు నార్మల్ అవుతున్నాయి. హార్ట్ స్ట్రోకులు నార్మల్ గా పోతున్నాయి. యేసు నామములో షబేందర్ రహల్ల రకసక. బెడ్ రైడ్ ఉన్న పిల్లలను లేపబోతున్నాడు దేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మృత తుల్యమైపోయి మంచములో పడుకొని ఒకవేళ లైవ్ లో ఏకీభవిస్తుంటే నా దేవుని యొక్క రక్తము ద్వారా ఇప్పుడే ఈ మాట వింటుండగానే నువ్వు స్వస్థత పొందుతున్నావు. థ్యాంక్ యూ జీసస్. గలతీ పత్రిక 3:1-2 వచనాల్లో ఉంటుంది. సిలువ ద్వారా ఆత్మానుసారమైన జీవితం వస్తుంది. మనకి ఆత్మానుసారమైన జీవితంలోకి వస్తాం మనం. ఒక్క సిలువే నిన్ను ఆత్మీయుడిగా మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సిలువ యొద్ద నువ్వు ఉన్నప్పుడే బలముగా ఉంటావు, స్ట్రాంగ్గా ఉంటావు. ఆ సిలువలో దగ్గర ఉన్నవాడే సాతానుడు పెట్టే ప్రతి టెంప్టేషన్ ఎదుర్కోగలుగుతాడు. ఈరోజు చాలామంది ఆత్మానుసారమైన జీవితాల్లో లేరండి. శరీరానుసారంగా బ్రతుకుతున్న వారులారా, నా ప్రభువు ఈ పులిపేట యొద్ద నుంచి హెచ్చరిస్తున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే దగ్గర నుండైనా మనము ఆత్మానుసారమైన జీవితము గలవారిగా మార్చబడుదుము గాక. ఆత్మీయులే ఉండాలి, ఆత్మీయంగా మార్చబడాలి, ఆత్మీయులుగా ఎదగాలి, ఆత్మీయతలో ఎదుగుతూనే ఉండాలి. దినదినము నువ్వు ఒక ఆత్మీయుడు దాహం కలిగి వెళుతూనే ఉండాలి పైకి. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకి ఎవరైనా శరీరానుసారంగా వచ్చి ఉంటే
ఈ ఆరాధన అయిపోయే లోపల నా దేవుడు ఆత్మానుసారమైన వ్యక్తులుగా నా దేవుడు మార్చబోతా ఉన్నాడు. విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ఈ మాటను రిసీవ్ చేసుకోండి. ఆత్మానుసారులుగా మారుతున్నారు. ఎస్ 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 శరీర కార్యాలు శరీర కార్యాలు శరీర కార్యాలు చచ్చిపోతున్నాయి. అదిగో అదిగో సిలువేయబడుతున్నాయి. మార్కు సువార్త 16:6 సిలువ ద్వారా కలవరాలు భయాలు ఎగిరిపోతాయంట. సిలువ ఏం చేస్తుందంటే, ఒకటి సంబంధాన్ని కలుపుకుంటుంది, 2 మనకి విరోధంగా రాసిన రాతలను తుడిచేస్తుంది, 3 మనల్ని ఆత్మానుసారులుగా మార్చేస్తుంది, 4 మనలో ఉన్న కలవరాలను భయాలన్నిటిని కూడా తొలగించేస్తుంది. కలవరపడకండి. హలో, కలవరపడకండి. ఇంటిని గురించి కలవరపడుతున్నారా? పిల్లల గురించి కలవరపడుతున్నారా? ఎలా బ్రతకాలి, ఎలా రెంట కట్టాలి, పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి, ఈ ఆటోని ఎలా నడపాలి, ఈ ఫైనాన్స్ని ఎలా తీర్చుకోవాలి, ఈ ఇల్లు ఎలా కొనసాగించుకోవాలని టెన్షన్ పడుతున్నావేమో, కలవరపడిపోతున్నావేమో. అందుకే నా దేవుడు సిలువలోకి ఎక్కాడు. ఆ సిలువ ద్వారా ఈ స్థలమందుకు చేరిన ప్రతి కలవరాలను దేవుడు తీసివేయబోతా ఉన్నాడు. కలవరాలు తొలగించబడుతున్నాయి. అదిగో తొలగించబడుతున్నాయి, తొలగించబడుతున్నాయి. కలవరాలు ఎగిరిపోతున్నాయి. హృదయాలలో ఉన్న కలవరాలు, హృదయాలలో ఉన్న భయోందోళనలు ఇప్పుడే ఎగిరిపోతున్నాయి. నువ్వు చప్పట్లు కొడుతూ సిలువ శక్తిని పొందుతుండగా, సిలువ శక్తిని పొందుతుండగా 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 షబా బాబా లీబ్రా షంద షకేతే రెహెల్లెరబా లీబ్రా షబా హొట్ట చప్పట్లు గట్టిగా. కలవరము కలవరము, దుష్టుడు వేస్తున్న కలవరాలు, దుష్టుడు పెడుతున్న కలవరాలు, భయాలు ఎగిరిపోతున్నాయి. లిబ్రా షండరబలరబా. ఏ కలవరం నీలో ఉండకూడదు. ఆమెన్. కలవరము భయమును సిలువ ద్వారే పోతుంది. అపోస్తుల కార్యములు 4:10 ప్రకారముగా సిలువ ద్వారా స్వస్థత కలుగుతుంది. యేసయ్యా, అందరూ చెప్పండి, యేసయ్యా. అందరూ, యేసయ్యా మీరు పొందిన గాయముల చేత నాకు స్వస్థత, నీ గాయముల ద్వారా నాకు స్వస్థత. మంచి హుషారుగా చెప్పండి, మీ గాయముల ద్వారా నాకు స్వస్థత. 5వ విషయం ఏంటంటే, సిలువ ద్వారా స్వస్థత కలుగుతుంది మనకి. 5వ కార్యం. అందుకేనండి వీళ్ళు సిలువ ఎద్ద నించొని ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది సిలువ అంటే ఏందని. ఆ సిలువలో ఉన్న కార్యాలేంటో, సిలువలో ఉన్న ఆశీర్వాదం ఏంటో మిగతా వాళ్ళు తెలియక ఏం చేశారు? వీళ్ళంతా పారిపోయారు. ఈ సిలువలో ఉన్న శక్తి అంటే అర్థమైన వాళ్ళు నిలిచున్నారు. నిలిచిన వాళ్ళకి మాత్రమే ఈ కార్యాలు, ఈ అద్భుతాలు, ఈ ఆశీర్వాదాలు. స్వస్థత, సిలువలో స్వస్థత ఉందని ఎంతమంది నమ్ముతున్నారండి మీలో? ఒక నిజ క్రైస్తవుడు రోగం రాగానే డాక్టర్ దగ్గరికి కాదు వెళ్ళాల్సింది, సిలువ దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుడి బిడ్డలు హాస్పిటల్కి డబ్బులు పోయటానికి కాదు దేవుడు మనం నమ్ముకుంది. సిలువకి ఎందుకు ఎక్కాడో తెలుసా? యేసయ్య ఆ సిలువలో నుంచి నువ్వు బలహీనపడ్డ ప్రతిసారి నిన్ను నన్ను స్వస్థపరిచి ఆరోగ్యవంతులకు చేయటానికి సిలువకి ఎక్కాడు. ఈరోజు ఎంతమంది ఈ సిలువ దగ్గర ఉన్న స్వస్థతను పొందుకుంటున్నారండి? ఎంతమంది కమిటెడ్గా ఏ రోగం వచ్చినా నా దేవుడు నన్ను బాగు చేయాలని ఎంతమంది విశ్వాసంగా కూర్చుంటున్నారండి? చిన్నది రాగానే వెళ్ళిపోతారు హాస్పిటల్కి, వేలకు వేల రూపాయలు ఆడబెడతారు. అదేంటో దేవా నీకు ఇస్తాను, నీ సేవకి ఇస్తాను తప్ప నేను ₹1 ఒక మెడిసిన్కి పెట్టాను ఎందుకు అనుకొని కమిటెడ్గా ఉండలేకపోతున్నారండి. దేవుడి బిడ్డలు స్వస్థతగా ఉండాలి. మీ అందరి మీద నేను ఒక మాట ఉచ్చరించబోతున్నాను. ఇది మొదలుకొని ఈ గుడ్ ఫ్రైడే యొక్క సిలువ ధ్యానాలకు వచ్చిన నీ జీవితంలో నా దేవుడు ఆ సిలువలో ఉన్న స్వస్థత ఇప్పుడును ఎప్పుడును ఎప్పటికీ నా దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించునుగాక, మంచి ఆరోగ్యాలు ప్రసాదించునుగాక. నడి నెత్తిని చరికాల వరకు ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే స్వస్థతలు కలుగుతున్నాయి. స్వస్థత కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. నీకు ఎక్కడ బాగలేదు అక్కడ నీ చేయి పెట్టుకో, దేవుడు తాకబోతున్నాడు. ఎక్కడ బాగలేదు అక్కడ నీ చేయి పెట్టుకో, ఇప్పుడు దేవుడు ముట్టబోతున్నాడు. అదిగో అదిగో ముట్టబోతున్నాడు. బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నావా? అదిగో నీ వెన్నుముకను తాకుతున్నాడు దేవుడు.
తలనొప్పితో బాధపడుతున్నావా? అదిగో నీ తలను ముట్టుతున్నాడు దేవుడు. అదిగో కాలు నొప్పితో బాధపడుతున్నావా? అదిగో దేవుడు కాలు నొప్పితో ఇప్పుడే ముడుచున్నాడు దేవుడు. నిద్ర పట్టక అల్లాడిపోతున్నావా? నా దేవుడు ఈ రాత్రి నుంచి ప్రశాంతమైన నిద్ర నా దేవునికి దయచేయబోతావు అన్నాడు. ప్రశాంతంగా మీరు నిద్రించబోతున్నారు. మీ కష్టాజితను మీరు అనుభవించబోతున్నారు. సిలువ శక్తిది, సిలువ రక్తం ఇది. ఆయన పొందిన గాయముల ద్వారా అదిగో అదిగో స్వస్థత కదిలింది. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ మొదటి పత్రిక 1:18 ప్రకారంగా సిలువను గూర్చిన వార్త మనకి దేవుని శక్తి అయి ఉంది. ఆమేన్. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్తట వెర్రితనంగా ఉందంట. బట్ రక్షించబడుచున్న మనకి అదొక శక్తి అయి ఉంది. ఆరోది ఏంటంటే సిలువ మనకు శక్తిని ఇస్తుంది. భూమి మీద శారీరకంతో వచ్చే శక్తితో మనం నిలబడలేం. మనకు వస్తున్న టెంప్టేషన్తో. నీ కండబలంతో నువ్వు నిలబడలేవు, నీ గుణబలంతో నువ్వు నిలబడలేవు. దేవుడి శక్తితోనే నిలబడగలుగుతావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడట మనం ఏమవుతాం? శక్తిని పొందుతాం. ఆమేన్. ఆ శక్తితోనే సాతానుతో యుద్ధం చేయగలుగుతాం. ఆ శక్తితోనే మన మీదకి లేచినటువంటి పోరాటాలతో అధిగమించగలుగుతాం. ఈరోజు బోలెడన్ని సమస్యలు మా మీదకి పంపుతుంటుంది. అయితే వీటన్నిటిని ఎదుర్కొంటుంది నా కండబలంతో కాదు. నేను ఎదుర్కొంటుంది నేనేదో హైట్ ఉన్నాను, లావు ఉన్నానని కాదండి. నా దేవుడిచ్చిన శక్తితో వాటిని ఎదుర్కోగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు నువ్వు ఏ సమస్యను ఎదుర్కోలేకపోతున్నావో, ఇప్పటి వరకు దేని విషయంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉన్నావో, దేని విషయంలో నేను బయటికి రాలేనిక, నా బ్రతుకులేక నేను ఆ కార్యాన్ని చూడలేను, ఇక నా అప్పులు తీరవు, నా రోగము పోదు, నా ఇంట్లో ఈ కార్యం జరగదని ఎంతమంది బాధపడుతూ ఉన్నారో, అదిగో ఇప్పుడు వరకు నువ్వు అనుభవిస్తున్న ప్రతి సమస్యను ఎదుర్కోవటానికి పరలోకము నుండి ఒక దైవిక శక్తి మీలోకి దిగుతూ ఉన్నది. ఒక్కొక్కరి హృదయంలో దైవిక శక్తితో దేవుడు నింపుతూ ఉన్నాడు. ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలారా, పొందుకో 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 శక్తిని, పొందుకో శక్తిని. లిపా బాబా షక లిహే సకేందర్ రబా లారాబా. గుడ్ ఫ్రైడే అంటే కామ్గా కూర్చునే దినం కదా అది. గుడ్ ఫ్రైడే అంటే స్వస్థతలు, అద్భుతాలు, మాత్కార్యాలు జరిగే రోజు అది. పునరుద్ధానము కంటే బలమైంది సిలువ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య లేచిన దానికంటే యేసు రక్తం అని పేరు చెబుతుంటే దెయ్యాలు గజగజలాడిపోతుంటాయి. సిలువ శక్తి అంటూ దెయ్యాన్ని అడగని చెప్పద్ది. దెయ్యాలు పట్టిన వాళ్ళని యేసు రక్తమే జయమను అంటే నేను అన్నంటి అనను, అను యేసు రక్తమే జయను అనను. ఏంటంటే యేసు రక్తం అంటే నాకు భయం అంటుంది. ఒక దెయ్యము యేసు రక్తానికి భయపడుతుంటే మరి నీవు ఆ శక్తిని అనుభవిస్తున్నావా? ఇంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావా? ఆ రక్తాన్ని వాడుతున్నావా నువ్వు? ప్రియ దేవుని బిడ్డ, దేవుని శక్తి మనలందరిలో ఉండాలండి. హల్లెలూయా. దేవుని శక్తితో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి ఈరోజు. హల్లెలూయా. ఒక పవర్ఫుల్ అభిషేకం నేను లాస్ట్లో ప్రే చేయబోతున్నాను. నీ జీవితంలో ఎంతవరకు దేన్ని ఎదిరించలేకపోతున్నావో వాటన్నిటిని నెట్ట నిలువుగా నిలబడి ఎదిరించేటువంటి ఒక పవర్ఫుల్ కలిగిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఒక్కొక్కరి మీదకి ఈ ముగింపులో దిగి రాబోతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ధైర్యంగా ఉండు. దేవుడు నేను ఈ స్థలానికి తీసుకొచ్చాడు, నిన్ను బలపరిచి తీసుకెళ్ళబోతున్నాడు. 7th వన్ కొలస్సీ పత్రిక 2:17 ఉంటుంది. సిలువ ద్వారా జయ ఉత్సాహాన్ని ఇస్తాడట దేవుడు. లాస్ట్ మాట ఇది. సిలువ మనకేం చేస్తుంది? 7వ ఆశీర్వాదం అంటే జయం, ఉత్సాహం. హల్లెలూయా. జయ ఉత్సాహం. ఎంతమందికి జయం కావాలి? మీకు సగం కావాలా? ఇట్లనా బాబాలు పెట్టినట్టు పెట్టిన చేతులు బాగా ఎత్తు. జయం ఎంతమందికి కావాలి చెప్పండి. అందరికి కావాలా? ఈరోజు ఈ సిలువ ద్వారా కలిగే 7వ ఆశీర్వాదం ఏంటంటే ఇప్పుడు వరకు నువ్వు
అపజయంతో నలిగిపోయావు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ సిలువ నిన్ను జయ ఉత్సాహాలతో ఊరేగించబోతా ఉంది. జయ ఉత్సాహాలతో ఊరేగించబోతా ఉంది. ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలవబోతున్నావు. ఎక్కడ నిందించబడ్డావో అక్కడ గెలవబోతా ఉన్నావు. ఒక ప్రవక్తగా నేను ప్రవచిస్తున్నాను బిడ్డ. ఒక ప్రవక్తగా దేవుడి చేత అభిషేకించబడినటువంటి ఒక ప్రవక్తగా నేను ప్రవచిస్తుండగానే నీ జీవితంలో ఈ కార్యం జరగబోతుంది. ఓడిన చోట గెలవబోతున్నావు. ఓడిన చోట గెలవబోతున్నావు. తల దించిన చోట తల ఎత్తుకోబోతున్నావు. అవమానించిన ప్రజలే నీకు చప్పట్లు కొట్టి ఘన స్వాగతం పలికే రోజులు రాబోతున్నాయి. నింద వేసిన వాడే దండ వేయబోతున్నాడు నీ మెళ్ళో. నింద వేసిన వాడే దండ వేయబోతున్నాడు నీ మెళ్ళో. అపహసించిన వాడే నిన్ను చూసి అనేకులకు సాక్ష్యాన్ని చెప్పబోతున్నాడు. పొందుకో, 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 పొందుకో. జయ ఉత్సాహము. జయమే అనండి. జయమే, జయమే, జయమే. గట్టిగా జయమే, జయమే, జయమే. అంత జయమే. జయం, 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 జయం. జయమే, జయమే, జయమే. ఊపిరిగా ముందుకు సాగిపో. జయమే ఊపిరిగా ముందుకు సాగిపో. దీనస్థితిలో ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టి అది తక్కువ ఇది తక్కువ, వాళ్ళు ఇదన్నారు వీళ్ళు ఇదన్నారు, నా జీవితంకి ఇది కొదువైంది అది కొదువైంది, నా బ్రతుకులో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పుకుంటూ ఎంతకాలం బ్రతుకుతావు? ఈరోజు అందుకే ఆ జీవితానికి దేవుడు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి ఒక నూతన పేజ్, ఒక క్రొత్త జీవితంతో నా దేవుడి రోజు నిన్ను ప్రారంభించబోతా ఉన్నాడు. ముళ్ళ తుప్పల లాంటి నీ జీవితాన్ని, ముళ్ళ పొదల లాంటి నీ జీవితాన్ని ఒక మంచి రహదారి కలిగిన హైవేగా మార్చబోతున్నాడు దేవుడు. నీ ఎదుట ఉన్న ఎత్తడి తలుపులు, ఇనుప గడియలు, ఎత్తుగా ఉన్న ఎత్తు పల్లలన్నిటిని సదును చేసి దేవుడు నిన్ను నడిపిపోతా ఉన్నాడు. సిలువ అంటే ఏమనుకుంటున్నావు బిడ్డ? సిలువ ద్వారా యేసుకు మన రక్త సంబంధిగా మారుతాం. సిలువ ద్వారా మనకి విరోధంగా ఉన్న రాతలని తుడిచివేయబడతాయి. సిలువ ద్వారా ఆత్మానుసారమైన జీవితంలోకి వస్తాం. సిలువ ద్వారా మన కలవరాలన్నీ వెళ్ళిపోతాయి. ఏమండి? సిలువ ద్వారా స్వస్థత పొందుతాం. సిలువ ద్వారా దేవుడి శక్తిని పొందుతాం. సిలువ ద్వారా విజయోత్సవంతో ఊరేగించబడతాం. ఇట్టి సిలువ యొద్ద ఎంతమంది నిల్చుంటారు? నిల్చుంటారా? పారిపోతారా? నిల్చుంటామన్న వాళ్ళందరూ నిలబడండి. నువ్వు నిలబడ్డావులే నిల్చున్నట్టు. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి 7 ఆశీర్వాదాలు సిలువలో చెప్పిన మాటలు ఎంత చక్కగా మనం దేవునితో మాట్లాడి ఉన్నాడా? ఒక్క చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రాలు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవుని సన్నిధిలో అందరం 2 చేతులు పైకి ఎత్తుదామండి. బాగా స్ట్రైట్గా చేతులు ఎత్తుదామా? నా ప్రాణం, నా ధ్యానం నీవే యేసయ్యా, యేసయ్యా. నీ సిలువేనయ్యా. అందుకే పౌలు గారు అంటారు, నేను సిలువ యందు తప్ప దేని యందు అతిశయించను. కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తుంటే, కొందరు వారికి ఉన్న ఆస్తులను బట్టి అతిశయిస్తుంటే, పౌలు గారు అంటారు, అయ్యా నాకున్న జ్ఞానమును బట్టి నాకు అతిశయము లేదు, నాకున్న పలుకుబడిని బట్టి అతిశయము లేదు, నీ సిలువ ఎందే నేను అతిశయిస్తున్నానంటాడు.
ఈరోజు మన అతిశయ కారణము యేసు సిలువ. మన అతిశయ కారణం యేసు సిలువ. ఆ సిలువలో ఒక్కసారి యేసయ్య నీ కొరకు అచ్చీల్చబడిన శరీరమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో కుమారి. సిలువ యొద్ద నిలిచి ఉండు బిడ్డ, సిలువ యొద్ద నిలిచి ఉండు. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని భయాలు పెట్టినా, సిలువ యొద్ద ఎవరు నిలిచి ఉంటారో వారికే 7 ఆశీర్వాదాలు కలుగుతాయి. నీ ఆధ్యాత్మికత, నీ జీవితము, నీ కుటుంబ వ్యవస్థ 7 ఆశీర్వాదాలతో నింపబడాలి బిడ్డ. ఈ గుడ్ ఫ్రైడేకి 7 ఆశీర్వాదాలు మోసుకొని పోవాలి. 7 ఆశీర్వాదాలు ఇప్పుడే నువ్వు పొందుకోవాలి. అయిపోయే లోపల నువ్వు పొందుకోవాలి. దీని తర్వాత వీడియో వేస్తున్నప్పుడు, ఆ వీడియోలో చూస్తున్నప్పుడు, నువ్వు పశ్చాత్తాపడుతున్నప్పుడు యేసయ్య రక్తము సరాసరి నిన్ను దర్శించబోతా ఉంది. ఒక మహత్కరమైన ఒక మంచి దృశ్యం ఇక్కడ జరగబోతుంది. లైఫ్ చేంజింగ్ రివైవల్స్ జరగబోతున్నాయి. ఈ మధ్యాహ్న కాలము జీవితాలు పరివర్తన చెందబోతున్నాయి, జీవితాలు రూపాంతరం చెందబోతున్నాయి. యేసయ్య కొరకు నీ జీవితాన్ని సమర్పించబోతున్నావు. యేసయ్య కొరకు నువ్వు నిలబడబోతున్నావు. యేసయ్య కొరకు యేసయ్య నువ్వు వెంబడించబోతున్నావు. అట్టి వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు. యేసయ్య నీకు వందనాలయ్యా. నీ ప్రశస్తమైన శక్తిని బట్టి వందనాలయ్యా. నీ కృపను బట్టి వందనాలు యేసయ్యా. నీ కృపా సన్నిధిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుడు నాతోనే మాట్లాడాడు, నన్ను బలపరిచాడు అన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దీన్ని మైపరుద్దామా? అందరు కూర్చోండి. ఈ స్క్రీన్ కనపడేలాగా రావాలి. కొద్దిసేపు ఇటైనా పర్లేదు, స్క్రీన్ కనపడాలి. బాయ్స్ అయినా రండి. ఆ మూలన వాళ్ళు స్క్రీన్ కనపడాలి. మీకు స్క్రీన్ కనపడాలి. ఒక ½ అవర్ మనం ఒక వీడియో చూడబోతున్నాం. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఒక పిక్చర్ తెలుగులో మీకు అర్థమయ్యేలాగా ఒక ½ అవర్ మనము ఇది 3వ సెషన్గా చూడబోతున్నాం. అయిపోయిన తర్వాత